హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, నేను మీ తిన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న విత్ టీమ్ 7200 సమర్పించు. మొత్తానికి కల్వకుంట్ల కవిత పని అయింది కదా. మేమే మమ్మల్ని మా మీద మేము అగ్గిలో దుంకినా నిమ్మలంగా లేచి వస్తాం, నిప్పులా లేచిన కారణోళ్ళం, అవినీతి అంటేనే తెలియదు మా కుటుంబానికి అని చెప్పారు. కానీ లిక్కర్ మాఫియా కేసులో సిబిఐ ఢిల్లీలో జరుపుతున్నటువంటి దాడుల్లో కల్వకుంట్ల కవిత పేరు బయటకు వచ్చింది. కల్వకుంట్ల కవిత బినామీలు అక్కడ లిక్కర్ పెట్టుబడులు పెట్టినట్టుగా తెలిసిపోయింది. ఒబెరాయ్ హోటల్లో కవిత భాగవతం అంతా నిన్న భారతీయ జనతా పార్టీ బయటపెట్టింది ఢిల్లీ కేంద్రంగా. మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఢిల్లీలో జరిగినటువంటి సిబిఐ దాడుల్లో కల్వకుంట్ల కవిత పేరు బయటకు వచ్చింది. గత 15 రోజులు అప్పట్లో కనబడకుండా పోయినటువంటి కవిత మళ్ళీ ఇప్పుడు పత్తలేదు, ఎటుపోయిందో తెలుస్తలేదు. కవిత కోసం వేట కొనసాగుతూ ఉంది. కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ ఉత్సు బిగుస్తూ ఉంది. ఇప్పుడు కాక రాష్ట్రాన్ని కాదు కదా, ఇంటిని కాపాడుకునే పరిస్థితిలోనే లేడు. ఇదొకటైతే నిన్న మునుగోడులో భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. నిన్న అక్కడికి వచ్చినటువంటి అమిత్ షా, ఎందుకోసం వస్తున్నావో చెప్పాలి అమిత్ షా అని చెప్పి కేసీఆర్ అంటే, నేను ఎందుకోసం వచ్చినా అని చెప్పి కేసీఆర్కి సరిపడనే పెట్టిపోయిండు. అయితే భారతీయ జనతా పార్టీలో కొత్త ఉత్సాహం నిన్న అమిత్ షా సభతోటి మునుగోడులో కనిపించింది. ఇక నిన్ననే చేసిన ఇంటర్వ్యూ ఎవరు మన చలమల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పిలువబడుతున్నటువంటి చలమల కృష్ణారెడ్డితో ఇవాళ రాత్రి 7 గంటలకు మీకు ఆ ఇంటర్వ్యూ ప్రసారం జరగబోతా ఉంది క్యూన్యూస్ హెచ్డీలో. ఇవి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్లోకి ఒకసారి వెళ్తే వెలుగు దినపత్రికను ఒకసారి చూసుకుందాం. వెలుగు దినపత్రికలో ప్రధాన వార్తలు ఇదే. కేసీఆర్ అవినీతి సర్కారును పెకిలిద్దాం, మునుగోడు సభలో కేంద్ర మంత్రి అమిత్ షా. కేసీఆర్ది హామీలు ఇచ్చే కంపెనీ, తెలంగాణలోని ప్రతి నిరుద్యోగికి 3000 ఇస్తామని చెప్పిండు. మరి అవి అందుతున్నాయా? ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభిస్తానని చెప్పిండు. నల్గొండలో ప్రారంభించిండా? పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు, వచ్చినాయా? ఈటల రాజేందర్ను ఉప ఎన్నికల్లో ఓడించేందుకు ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల చొప్పున ఇస్తానని అన్నాడు, ఇచ్చిండా? ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి అన్నాడు, ఇచ్చిండా? తెలంగాణ వస్తే దళితుని సీఎం చేస్తానని కేసీఆర్ చెప్పిండు. ఇప్పటి వరకు చేయలేదే. మళ్ళీ గెలిస్తే కేసీఆర్ స్థానంలో కేటీఆర్ సీఎం అవుతాడు, కానీ దళితుడిని మాత్రం ముఖ్యమంత్రిని చేయడు. మునుగోడు సభలో కేంద్ర మంత్రి అమిత్ షా అంటూ నిన్న గట్టిగా వేసుకుండు. ఏంది? టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకే బీజేపీలోకి రాజగోపాల్, ఆయన్ను గెలిపించండి. రాష్ట్రంలో బీజేపీ సర్కారుకు అది నాంది. కేసీఆర్ది హామీల కంపెనీ ఏమీ చేయరు. ఉపాధి అంతా కేసీఆర్ కుటుంబానికే. వాళ్లకు ఏటీఎంలా కాళేశ్వరం. మోడీ 2 సార్లు పెట్రోల్ రేట్లు తగ్గించినా కేసీఆర్ తగ్గించలేదు. కేంద్రం 2 లక్షల కోట్ల నిధులు ఇచ్చినా రాష్ట్రం ఇంకా అప్పుల్లోనే ఉందని ఆయన వ్యాఖ్య. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానిస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షా. రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి సర్కారును కూకటి వేలతో పెకిలించాలని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రానున్నది మోడీ నేతృత్వంలోని సర్కారే. ఇందుకోసం ముందుగా మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించండి అని ఆయన కోరారు. బీజేపీలోకి రాజగోపాల్ చేరిక టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకేనన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, ఆయన కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం తెలంగాణకు 2 లక్షల కోట్ల నిధులిచ్చినా రాష్ట్రం ఇంకా అప్పుల్లోనే ఉందని, అందుకే టీఆర్ఎస్ గద్దె దించాలని మోడీ నేతృత్వంలోని సర్కార్తోనే తెలంగాణ వికాసం సాధ్యమవుతుందన్నారు. ఆదివారం మునుగోడులో నిర్వహించిన బీజేపీ సమరబేరి సభలో అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆయన కండువా కప్పి పార్టీలోకి షా ఆహ్వానించారు. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ, రాజగోపాల్ను ఉప ఎన్నికల్లో గెలిపిస్తే కేసీఆర్ అవినీతి సర్కార్ అంతమవుతుందని, దానికి తాను గ్యారంటీ ఇస్తున్నానని చెప్పారు. కేసీఆర్ అండ్ కంపెనీ కేవలం హామీలు మాత్రమే ఇస్తుందని, వాటిని ఆచరణలో పెట్టదని విమర్శించారు. రైతు వ్యతిరేకి కేసీఆర్ 2014 నుంచి ఏ ఒక్కరికి ఉపాధి ఇవ్వలేదు. తన కుటుంబంలో ఉపాధి ఇచ్చుకున్నాడు. కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు, ఇలా కేసీఆర్ కుటుంబం చాలా పెద్దదని నాకు తెలుసు. అందుకు నాకు అభ్యంతరం లేదు. కాకపోతే ఆయన కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా మార్చుకున్నది అని అమిత్ షా ఆరోపించారు. కేసీఆర్ రైతు వ్యతిరేకని మండిపడ్డారు.
తాము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తీసుకొస్తే దానికి రైతుల్ని దూరం పెట్టారని, కనీస మద్దతు ధరతో పంటలు కొనుగోలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత రైతుల నుంచి ప్రతి కిలో ధాన్యం కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇచ్చిండు. అయితే నిన్న అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. मित्रों, केसीआर जी का परिवार बहुत बड़ा है, मुझे इसमें कोई आपत्ति नहीं है. बेटा है, बेटे की बहू है, बेटी है, दामाद है, भतीजा है, न जाने कौन कौन है, मगर इसकी कॉस्ट तेलंगाना की जनता क्यों उठाए? एक कालेश्वर लिफ्ट इरिगेशन सिंचाई योजना केसीआर परिवार का एटीएम है, एटीएम. మిత్రులారా, కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ ఇది కేసీఆర్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా మార్చుకున్నారు, డబ్బులు డ్రా చేస్తూ ఉన్నారు అనేటువంటి మాట ఒకటి నిన్న అమిత్ షా దాంతోపాటు చాలా మాటలు చెప్పిండు. నిన్న మొత్తం కంప్లీట్గా ఆయన కేసీఆర్ ఫ్యామిలీనే టార్గెట్ చేస్తూ మాట్లాడిండు, కేసీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిండు. అయితే కేసీఆర్ మాత్రం మీదికి చెప్తా ఉన్నాడు, ఈడో బోడో రాబే అన్న అంటాడు. వచ్చింది బిడ్డ దగ్గరకు వచ్చేసింది అటు ఢిల్లీకి వచ్చేసింది, మెల్లగా ఢిల్లీకి వచ్చేసింది. కల్వకుంట్ల కవిత ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ మాఫియా నడుపుతా ఉందనేది నిన్న బయటపడ్డటువంటి అంశం. ఇక సిబిఐ ఉచ్చులోకి పోతా ఉంది, కవిత మాత్రం కనిపిస్తలేదు. ఏడున్న సంగతి ఇప్పుడు తెలియదు. ప్రైవేట్ విమానంలో వెళ్తున్నారట కుటుంబ సభ్యులు, ఎప్పుడు వెళ్ళినా కదా ఢిల్లీకి. మీటర్లు పెట్టాలని మేము చెప్పలే, కేసీఆర్ కామెంట్లు ఫెంటాస్టిక్ నాన్ సెన్స్. చట్టాలు కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చండి. రైతులతో అమిత్ షా 40 నిమిషాల పాటు మీటింగ్. సేంద్రియ సాగు చేయాలని సూచన. అమిత్ షా దృష్టికి రైతు సమస్యలు, పంట నష్టం ఇవ్వడం లేదని ఆవేదన. సెంట్రల్ టీంతో సర్వే చేయిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చిండు. మీటర్లు పెట్టమని ఎవ్వరు చెప్పలే. మన దొంగ మన బాతాల పోసేట్టే మనల్ని భయపెడతందుకు, రెచ్చగొడతందుకు కాదు. మీటర్ పెడితే ఏమైతే ఒక మాట, ఆడ ఏ చట్టంలో లేదు. మీటర్ పెట్టిరే అనుకో, వచ్చే నష్టమేందా? బిల్లు నువ్వు కట్టేదానికి ఇప్పుడు నువ్వే కడుతున్నా అంటున్నావు కదా, ఇస్తున్నావు కదా, ఉచితంగా ఇచ్చేదానికి మీటర్ ఉంటేంది, బోర్డర్ ఉంటేంది. అయినా కానీ అది లేదు. విషయం ఏంటంటే అది లేదు. అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ. కేంద్ర మంత్రి అమిత్ షాతో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నోవాటెల్ హోటల్లో భేటీ అయ్యారు. దాదాపుగా 30 నిమిషాల పాటు వీరిద్దరి సమావేశం కొనసాగింది. తర్వాత మీడియాతో మాట్లాడకుండానే ఎన్టీఆర్ వెళ్లిపోయారు. వీరిద్దరి సమావేశం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. బీజేపీలోకి ఆహ్వానించేందుకే ఎన్టీఆర్తో అమిత్ షా భేటీ అయినట్లు ప్రచారం సాగుతున్నది. RRR సినిమాలో ఎన్టీఆర్ నటనను మెచ్చిన అమిత్ షా ఆయన్ను అభినందించేందుకే పిలిపించుకున్నారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అంతకుముందు ఫిలిం సిటీలో రామోజీరావుతోనూ అమిత్ షా భేటీ అయ్యారు. వీరి సమావేశం 20 నిమిషాల పాటు కొనసాగింది. అయితే రామోజీరావుకు నిన్న రామోజీరావుతో కేవలం రామోజీరావు, ఆ తర్వాత అమిత్ షా ఇద్దరే భేటీ అయ్యారు. తరుణ్ చుగ్ ఆ తర్వాత మిగతా వాళ్ళు పోయారు కానీ లోపలికి పోలేదు. వాళ్ళిద్దరు సపరేట్గా భేటీ అయ్యారు. భేటీ అయినటువంటి సందర్భంలో ఏం అంశాలు చర్చకు వచ్చినాయి? కేసీఆర్కు అక్కడనేమో చిన్నజీఆర్కు కేసీఆర్ కట్ చేసిరు, మైహోం రామేశ్వరరావుకు కేసీఆర్ కట్ చేసిరు. ఇక్కడ రామోజీరావు అందుబాటులో ఉండే కేసీఆర్కు, ఆయన వార్తలు బహిరంగంగా వరుసడు మెల్లగా ఈ కారణాలు కూడా కట్ చేసిపోయినట్టుగానే అర్థమవుతా ఉంది చూస్తూ ఉంటే. ప్రతి కార్యకర్త ఇంట్లో నేనుంటా. కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనపై ధైర్యంగా కొట్లాడండి. అమిత్ షా. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న షా దళిత కార్యకర్త ఇంటికి వెళ్లి మాట్లాడిన కేంద్ర హోంమంత్రి. రైట్, చూసి ప్రతి కార్యకర్త ఇంట్లో నేనుంటా, ఆల్రెడీ ఫోటోలు పెట్టుకొని ఉంటుంటారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనపై ధైర్యంగా కొట్లాడండి అని అమిత్ షా చెప్పిండు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న షా దళిత కార్యకర్త ఇంటికి వెళ్లి మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అంటూ ఒక వార్త. అయితే ఈ దళిత కార్యకర్త అంటున్నారు కదా, అగ్రవర్ణ కార్యకర్త అని ఇప్పుడు రాస్తారా? వాళ్ళ ఇంటికి వెళ్తే ఎప్పుడు రాయారు అట్లా? ఇప్పుడు అగ్రవర్ణ రామోజీరావు ఇంటికి వెళ్ళిండు అమిత్ షా అని రాస్తారా? ఏందో మరి ఇది. అధికారి అయితే కూడా దళిత అధికారి మళ్ళా. బిజినెస్ లో నష్టం పార్ట్నర్ల వేధింపులతో ఏమేం చేయరా? బిజినెస్ లో నష్టం పార్ట్నర్ల వేధింపులతో రియల్టర్ కుటుంబం ఆత్మహత్య. భార్య, 2 పిల్లలకు విషమిచ్చి ఉరివేసుకున్న వ్యాపారి. తమ చావుకు ఇద్దరు కారణమంటూ సూసైడ్ నోట్. నిజామాబాద్ లోని హోటల్లో ఘటన. చూసినావా? ఎవరు వీళ్ళు? ఆస్తులన్నీ అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెడితే నష్టం రావడం, పెట్టిన పెట్టుబడి తిరిగి ఇవ్వాలని పార్ట్నర్లు వేధించడంతో రియల్టర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శనివారం రాత్రి నిజామాబాద్లో జరిగింది. నిజామాబాద్కు చెందిన కొత్తకొండ కృష్ణ అనసూయ దంపతులు 40 ఏళ్ల కింద
ఆదిలాబాద్కు వెళ్లి స్థిరపడ్డారు. వీరికి 2 కొడుకులు ఉండగా చిన్న కొడుకు సూర్యప్రకాష్ 37, ఈయన జైనాథ్ మండలంలోని దీపాయిగూడకు చెందిన అక్షయ 36ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి బిడ్డ ప్రత్యూష 13, కొడుకు అద్వైత్ 7 ఉన్నారు. సూర్యప్రకాష్ కొన్నేళ్లు ఆదిలాబాద్లోనే హార్డ్వేర్ షాప్తో పాటు పెట్రోల్ బంకు నడిపించిందట. ఆత్మహత్య చేసుకున్న సూర్యప్రకాష్ ఫ్యామిలీ ఫైల్ ఫోటో ఇది. అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం. 2 భార్య 2 పిల్లలతో పాటు గడ్డి మందు తాగిన జ్యువెలరీ వ్యాపారి తండ్రి బిడ్డ పరిస్థితి సీరియస్. జగిత్యాలలో ఘటన. హైదరాబాద్లో నిమ్స్కు తరలించినట్టు 4గురిని ఆత్మహత్య. కానీ ఈ వ్యాపారాలు చేసి మీరు నష్టపోతున్నారు కదా. మరి చీకటి వ్యాపారాలు చేసే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత కానీ వాళ్ళు ఎవరు సూసైడ్ అటెంప్ట్ చేస్తలేరు. అవును, వాళ్ళ బిజినెస్ ఎప్పుడు లాభాలనే ఉంటుంది. జిల్లాల టూర్కు కేసీఆర్. 4 జిల్లాల్లో కలెక్టరేట్ల ప్రారంభం. బహిరంగ సభల్లో పాల్గొననున్న సీఎం. ఇలా ఎన్కౌంటర్ ఉంటుంది. అయితే సీఎం కేసీఆర్ పలు జిల్లాలో పర్యటించనున్నారు. 4 జిల్లాల్లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను ప్రారంభించడంతో పాటు బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారు. 25న మధ్యాహ్నం 2 గంటలకు కొంగర కలాన్లో రంగారెడ్డి జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. 29న పెద్దపల్లి కలెక్టరేట్, సెప్టెంబర్ 5న నిజామాబాద్, 10న జగిత్యాల జిల్లా కలెక్టరేట్లను ప్రారంభిస్తారు. అన్ని చోట్ల భారీగా జన సమీకరణ చేసి బహిరంగ సభలు నిర్వహించేందుకు ఆయా జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేస్తున్నారు. వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి కలెక్టరేట్లను కేసీఆర్ ఇప్పటికే ప్రారంభించారు. మిగిలిన జిల్లాలోని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారంటూ అక్కడ పోయేది కలెక్టరేట్ల ప్రారంభానికి కాదని ఆయన టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఇదని చేస్తా ఉన్నారు. అయితే ఇవాళ ఎవరు రామగుండం ఎమ్మెల్యే ఉండు కదా, కోరుకంటి చందర్, ఆయన కొడుకుది పెళ్లి ఉన్నట్టుంది, అందుకోసం ఈ దుకాణం తెరిచిండు. రెండోది ఏంటంటే అమిత్ షాకు వట్టిగానే కౌంటర్ వేసేందుకు సభ పెట్టేయాలి కదా. ఈ సభ పెట్టి కౌంటర్ వేయడానికి ఇలా మళ్ళీ బాతాల పోసినట్టు దిగుతా ఉండు. మీ కూతురు యాడుందో ఫస్ట్ చెప్పు. సిబిఐ వాళ్ళు చూస్తూ యాడున్నది ఏం కథ అనేది. ఆ సృజన అంటేనో ఒకసారి వేసుకొని పోయిరట. ఎంక్వైరీ నడుస్తున్నది. ఇగో ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెనుక కేసీఆర్ ఫ్యామిలీ హస్తం. బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ సంచలన ఆరోపణలు. ఢిల్లీ ఓబరాయ్ హోటల్లో పాలసీ రూపొందించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో సిసోడియా భేటీ. ఫస్ట్ విడతలో ఆయనకు 150 కోట్లు ముట్టినాయి. తెలంగాణ, పంజాబ్, బెంగాల్లోనూ ఇదే పాలసీ ఉందనే ఆరోపణలు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందని వెస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఆరోపించారు. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి మనీష్ సిసోడియాతో కేసీఆర్ కుటుంబ సభ్యులు భేటీ అయ్యారని, అక్కడే వారికి డీల్ కుదిరిందన్నారు. ఆదివారం ఢిల్లీలోని బీజేపీ స్టేట్ ఆఫీస్లో పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మజిందర్ సింగ్ సిర్సాతో కలిపి పర్వేష్ వర్మ మీడియాతో మాట్లాడారు. ఒకసారి ఏం మాట్లాడారు అనేది చూద్దాం. ఇగో और इनके सरगना का संचालन कौन करते थे? के कविता కల్వకుంట్ల కవిత ఓబెరాయ్ హోటల్లో వీళ్ళతోని భేటీ అయ్యి లిక్కర్ దందా, లిక్కర్ స్కామ్ కు పాల్పడ్డదని చెప్పి వీళ్ళు ఆధారాలు, డేట్లు కూడా చెప్తా ఉన్నారు. డేట్లు ఏ రోజు పోయింది, ఏ విమానంలో వచ్చింది, అక్కడికి ప్రత్యేక విమానం ఏంది, దాని నెంబర్ ఎంత, లెక్క ఎంత, పత్రం ఎంత, మొత్తం బయటపడ్డది. కల్వకుంట్ల కవితకు ఉచ్చు బిగుస్తా ఉంది. ఒక్క కవితనే కాదు, ఇందులో హ్యాపీరావు కూడా ఉంటాడు. ఇంకా హ్యాపీరావు ఉంటాడు. వీళ్ళంతా ఒక్కరొకరికి మంచిగా ఇప్పుడు ఇట్లా దగ్గర కొత్తుకుంటూ వస్తూ ఉన్నది. రావాల్సిందే. కల్వకుంట్ల కవిత ఎక్కడున్నా పారిపోకుండా ప్రజలారా మనం జాగ్రత్తగా ఉండాలి. కల్వకుంట్ల కవిత కోసం వేట కొనసాగుతూ ఉంది. సిబిఐ వేట ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే అందులో ఒక విపక్ష నాయకుడు కూడా ఉంటాడు. అది సమయం వచ్చినప్పుడు మాట్లాడదాంలే. కానీ ఇంకో విషయం, ప్రజలారా జాగ్రత్త, కల్వకుంట్ల కవిత పారిపోవడానికి అవకాశం ఉంది. సిబిఐ ఆమె కోసం వేట ప్రారంభించింది. దిక్కులేకనే కమ్యూనిస్టులు కాళ్ళు పట్టుకున్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళతో పొత్తేలా పెట్టుకున్నారు. సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి ప్రశ్న. మునుగోడులో కమ్యూనిస్టులు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అయితే కమ్యూనిస్టులకు సంబంధించి ఎవరు వీళ్ళు చెప్తా ఉన్నారుగా, మేమిస్తాం మద్దతు, మేమిస్తాం. మన తెలంగాణ పత్రిక కమ్యూనిస్టులు ఉండే, కేసీఆర్ గుంజుకుండు. 10 టీవీ ఉండే, కేసీఆర్ గుంజుకుండు. ఇట్లా కమ్యూనిస్టుల కడుపు మీద కొట్టి పోనీ మరి ఈ సిపిఎం పార్టీ ఏమన్నా తెలంగాణ ఇవ్వద్దు అన్నది, వ్యతిరేకించిన సిపిఎం. ఇట్లా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎర్రజెండా పార్టీలు బజార్లో అమ్ముడుపోయి కేసీఆర్ కాళ్ళ దగ్గర పడ్డాయి. కేసీఆర్ కొనుక్కున్నాడు.
కేసీఆర్ కొంటే తప్పెట్లయితుంది? దిక్కు లేకనే కమ్యూనిస్టులు కాలు పట్టుకోలే, కమ్యూనిస్టులే పోయి కేసీఆర్ కాలు పట్టుకున్నారు. అంతే. ఇప్పుడు తమ్మినేని వీరభద్రం ఉన్నాడు, ఆయన తమ్ముని హత్య జరిగింది. ఆయన తమ్ముని హత్య జరిగితే ఎవరికి సెక్యూరిటీ కల్పించాలి? తమ్ముని కుటుంబానికి సెక్యూరిటీ కల్పించాలి. కానీ తమ్మినేని వీరభద్రానికి సెక్యూరిటీ కల్పించరు. అంటే ఈ మాటతోనే తమ్మినేని వీరభద్రం దోషి అని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రైట్, ఒకటి. రెండోది, తమ్మినేని వీరభద్రం ఆ కేసులో ఇరుకుతాడు కదా, మరి ఇరుకోద్దంటే ఏం చేయాలి? ఈడ ఉప ఎన్నికల్లో మద్దతు చేయాలి. ఇగో ఈ రకంగా కమ్యూనిస్టులు ఖండాలుగా ముడిపోయారు. ఇక కమ్యూనిస్టులకు ఏం లేదు, ఓట్లు లేదు, లోటపీస్ లేదు ఇక్కడ. కానీ అయితే తోక పార్టీలు ఈ పార్టీలతోనే అవుతుందా పీక్తుందా అన్నాడు కేసీఆర్. మళ్ళీ ఆ పార్టీలతోనే పొత్తు. తెలంగాణ వద్దన్న ఎంఐఎం తోటి పొత్తు, తెలంగాణ వద్దన్న సిపిఎం తోటి పొత్తు. ఇది కేసీఆర్ నైజం. ధరణి దరఖాస్తులు రిజెక్ట్, కారణం చెప్పకుండానే తిరస్కరణ. కొన్ని అప్లికేషన్లు చూస్తూనే లేరు, ఇంకొన్నింటికి ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తలేరు. ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా సమస్య పరిష్కారం అయితలేదని రైతుల ఆవేదన. ఒకే సమస్యపై 3 సార్లకు పైగా అప్లై చేసుకున్నోళ్ళు 34,000కు పైనే. రెవెన్యూలో పైసలు ఇస్తేనే పనులు అవుతున్నాయనే ఆరోపణలు. లంచాలు కత్తు, ఎప్పుడు లంచం లేదు, అడగొద్దు, అనామతం. పోగానే ఫోటోలు దిగాలి, అయిపోవాలి, పాస్బుక్ ఇంటికి వస్తుంది పొరి. మొన్న ఎంఆర్ఓ 500 ఇస్తే లే మీ దయతోటి 1000 ఈరి ఒకరు అని చెప్పి వసూలు చేస్తా ఉంటారు. మీ దయతోటి అవినీతి తగ్గిన అది ధరని వచ్చినాకనే ఇంకా అవినీతి పెరిగింది. ధరణి సమస్యలు తీరక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒకే సమస్యపై ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా పరిష్కారం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ధరణిలో కొత్త మాడ్యూల్స్ తెచ్చామని, అప్లై చేసుకుంటే సమస్యలన్నీ పరిష్కరిస్తామని సర్కారు. ధరణి కాదు, ధోరణి. ధోరణిది ధరణి కాదు, ధోరణి అని రాసుకోవాలి. ఈ దొరకు సంబంధించినట్టు, దొరసానికి సంబంధించి. సో ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఒకసారిగా ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు చూద్దాం. చూసుకో తక్క. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత హస్తం. ఒబరాయ్ హోటల్లో డీల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె అరబిందో శరత్ చంద్రారెడ్డి, మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిల్లై, కవిత పిఏ అభిషేక్, ఆమె బంధువు శరణ్ రెడ్డి పేర్లు వెలుగులోకి. కేజ్రీ సిసోడియాల కవిత నుంచి 4.5 కోట్లు, దాంట్లో 1.5 కోట్ల క్రెడిట్ నోటు. దక్షిణాది నుంచి మద్యం వ్యాపారాలను ఢిల్లీకి తెచ్చింది ఆమె. బీజేపీ నేత సిర్సా. కేసీఆర్కు తెలిసే ఇదంతా జరిగిందని అనుమానిస్తున్న బీజేపీ వర్గాలు. కేసీఆర్ కుటుంబ సభ్యుల సలహా మేరకే ఢిల్లీలో మద్యం విధానానికి రూపకల్పన. ఒబరాయ్ హోటల్లో 6 నెలలు చర్చలు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఒక ప్రైవేట్ విమానంలో దేశ రాజధానికి వచ్చేవారు. తెలంగాణ మద్యం మాఫియాకు చెందిన ఒక వ్యక్తి ఆ విమానాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ తీవ్ర ఆరోపణలు. పిల్లై సహా 8 మందిపై లుకౌట్ సర్క్యులర్. కేసు ఫైళ్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పోయినాయట. అయిపోయింది కవితక్క, నీ పని కావాల్సిందే, నువ్వు చిప్పకూడు తినాల్సిందే. కేసీఆర్ కుటుంబ సభ్యుల సలహా మేరకే ఢిల్లీ మద్యం విధానం రూపొందింది. ఈ విధానం రూపకల్పనకు సంబంధించిన భేటీలకు వారు కూడా హాజరయ్యారు. తెలంగాణలోనూ అచ్చం ఇలాంటి మద్యం విధానమే ఉంది. పశ్చిమ బెంగాల్లోనూ దీన్నే అమలు చేశారు పర్వేష్ వర్మ. ఈ మద్యం మాఫియాను దక్షిణాది నుంచి ఢిల్లీకి తీసుకొచ్చింది కవితే. ఢిల్లీలోని 5 స్టార్ హోటల్లో మద్యం పాలసీపై జరిగిన చర్చల్లో ఆమె పాల్గొన్నారు. గోవా, పంజాబ్ ఎన్నికలకు సంబంధించి అడ్వాన్స్గా డబ్బు కూడా చెల్లించారు. సుశీరా కల్వకుంట్ల కవిత. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించి ఆదివారం సంచలన విషయాలు మనం ట్వీట్ చేయాలి కదా. వేర్ ఈస్ కవిత? ట్వీట్ చేయాలి ప్రజలారా మనమంతా. ఎమ్మెల్సీ కవిత ఎక్కడ? వేర్ ఈస్ కవిత? హ్యాష్ట్యాగ్ వేర్ ఈస్ కవిత. కల్వకుంట్ల కవిత అందామా, వేర్ ఈస్ కవిత అందా? వేర్ ఈస్ కవిత అని మేడం ఫోటో కూడా పెట్టుకోవాలి కదా. ఓకే, అట్లా పెడితే ఐడియా వస్తుంది. అవినీతికి పాల్పడితే నా బిడ్డనైనా కొడుకునైనా జైల్లో పెడతా తప్ప ఉపేక్షించే ప్రశ్నే లేదు. దొంగ. ఇప్పుడు ఎక్కడ పెడతాడు? ఆచూకీ తెలిసిన వాళ్ళు
సంప్రదించాల్సిన రైట్ రీట్వీట్ చేయండి ప్రజలారా. కల్వకుంట్ల కవిత, వేర్ ఈజ్ కవిత? హ్యాపీరావు కూడా ఉన్నాడు, ఇంకా హ్యాపీరావు దుకాణం కూడా అయితే చూడరు మీరు. వేసుకోరిగా. వేర్ ఈజ్ కవిత? ఆచూకీ తెలిసిన వాళ్ళు సంప్రదించాల్సిన చిరునామా సిబిఐ ఢిల్లీ ఆఫీస్కు తెలపగలరు. 10,000 రీట్వీట్లు జరగాలి. మీరు ఇది ఎక్కడెక్కడ షేర్ చేస్తారో కానీ కల్వకుంట్ల కవిత ఎక్కడున్నా బయటికి రావాలి, సిబిఐ ముంగట లొంగిపోవాలి, ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే మాకు నీతులు ఎవనీతులు చెప్పిరా? ఓ మా నాయన, మా గౌరము, మా పండు, ఇవన్నీ ముచ్చటి చెప్పారు కదా. నేను చెప్పలే మీ పాపం పండుతుంది, మీరు తెలంగాణ రాష్ట్రాన్ని గద్దలు లెక్క బీక్క తింటా ఉన్నారని. ఇక్కడ అవినీతి చేసిన సొమ్ము ఢిల్లీకి తీసుకుపోయి లిక్కర్ మాఫియా నడుపుతా ఉంది కల్వకుంట్ల కవిత. లిక్కర్ మాఫియా దందా కుంభకోణాలు చేస్తూ ఉంది. ఇంక ఇదే కాదు, అయితే ఈ కవితకు సంబంధించినటువంటి బినామీ మన పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి మేనల్లుడు. ఆ మేనల్లునికి ఈమెకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో జాయింట్ వెంచర్ 800 కోట్ల రూపాయల జాయింట్ వెంచరు ఈమె బినామీల ద్వారా. వీళ్ళంతా కలిసి ఢిల్లీలో మకాం పెట్టి ఈ మాఫియా నడుపుతా ఉన్నారు. దొరికిపోయింది అడ్డంగా. ప్రజలారా, ఇప్పుడు లైవ్ చూస్తున్నారు, దాదాపుగా ఓ 13-14 వేల మంది లైవ్ చూస్తూ ఉన్నారు కదా. ఈ ట్వీట్లు మాత్రం విపరీతంగా కొట్టాలి. వేర్ ఈజ్ కవిత, వేర్ ఈజ్ కవిత అనేది కొట్టండి. ట్రెండింగ్లోకి రావాలి, ట్రెండింగ్లోకి రావాల్సిందే ఇవాళ. ఇక ఇప్పుడు అవినీతి గురించి ఎవరెవరు మాట్లాడుతురు, ఏం కథ, మొనగాళ్ళు ఎవరిగా రారి. ఆచూకీ తెలిసిన వాళ్ళు, నేను అప్పుడే చెప్తాను, నా బేగంపేట కాడ విమానం ఆగిందన్న చూసుకోరి, ప్రైవేట్ విమానం అది, వస్తా జర కనిపెట్టుకుంటూ ఉండండి అన్న, అది ఎన్నడో నాడు లేస్తుందన్నా పోతుందన్నా అని చెప్పిన. ఇప్పుడు అమ్మగారి కోసం సిబిఐ వేట ప్రారంభిస్తూ ఉంది. మరి ఎక్కడ దాకా మేడం ఏడ దొరుకుతుంది ఏం కథ అనేది తెలియదు. మేము ఇక పాపం బండదనుకుంది, ఎట్టి పరిస్థితుల్లో మేము దొరకమనుకుంది, కానీ దొరికింది, దొరకాల్సిందే. ప్రజలారా, ఎక్కువ మందికి ట్వీట్లు చేయండి. అవసరమైతే ఈ ట్వీట్ని ఇట్లా కాపీ చేసి, ఈ లింకును కాపీ చేసి మనం వాట్సాప్లో పంపొచ్చు, ఎక్కడంటే అక్కడ పంపొచ్చు. ఇగో లింకు మీకు పంపిస్తున్నా, లింక్ ఇక్కడ పెడుతున్నా చూడండి. బుడిగ భరత్ అని ఉంటుంది. బుడిగి భరత్, రైట్. ఇగో లింక్ ఇక్కడ పెట్టినా చూడ్రి. వేర్ ఈజ్ కవిత హ్యాష్ పెట్టాలి ఖచ్చితంగా. హ్యాష్ వేర్ ఈజ్ కవిత. అరే అటే పోయి లింకు పోయింది, పైకి వెళ్ళిపోయింది. పోయిందా? చూసేవారు వెళ్ళిపోతుంది. మళ్ళీ పేజ్ చేయనా? వేర్ ఈజ్ కవిత అత్యంత ఎక్కువ మందికి ట్వీట్లు చేయండి, తీసుకపోండి. ఇవాళ ట్రెండింగ్లోకి రావాలి కల్వకుంట్ల కవిత. భాగవతం అంతా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. నీతులు పత్తిత్తు మాటలు చెప్పుకుంటా, జనాన్ని మోసం చేసుకుంటా, తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి ఈమె ఇల్లు, ఈమె ఆకిలి 4 సుక్కల ముగ్గు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఆమె ఇల్లు రథం ముగ్గు వేసుకుంటుంది ముంగట. రథం ముగ్గు అంత ఇల్లు అయిపోయింది. ఆ లయ్యకు 400 ఎకరాల ఫామ్ హౌస్. కేటీ రామారావుకు, ఇంకా ఇందులో చాలామంది వెళ్తారు, కేటీ రామారావుకు గ్రీన్కో, ఫినిక్సు, ఆ తర్వాత సత్యం రామలింగరాజు
ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఆ తర్వాత ఇంకా చాలామంది, ఇది ఒక గ్యాంగ్ ఉంది, ఈ గ్యాంగు పని కూడా అతి త్వరలోనే, నాకున్న సమాచారం ప్రకారం అతి త్వరలోనే ఈ గ్యాంగు కూడా ఉచ్చు బిగించబోతా ఉన్నది కేంద్రం. స్టార్ట్ అయింది కథ. ఇప్పుడు రారిగా పత్తిత్తు మాటలు మళ్ళా అవినీతి చేస్తే నా కొడుకునైనా బిడ్డనైనా జైలుకే పంపుతా తప్ప నేను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించనన్నారు. కొడుక దొరికినోగా ఇక రారి. ఇప్పుడు కేసీఆర్ అవుట్, అవినీతి సర్కారు గద్దె దిగడం ఖాయం. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించగానే టీఆర్ఎస్ ప్రభుత్వం పతనం. రాజగోపాల్ రెడ్డి చేరిక కేసీఆర్ సర్కారును కూకటి వేలతో పెకిలించేందుకు ఆరంభం. ఒక్క హామీని అమలు చేయని సీఎం కేసీఆర్ మజ్లిస్కు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించట్లేదు. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా కాళేశ్వరం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు కదా, కేంద్రం నిధులతో మరుగుదొడ్లు నిర్మించలేదు. బీజేపీ వచ్చాక ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తా. మునుగోడు సమర బేరి సభలో అమిత్ షా అంటూ ఒక వార్త చూస్తాను. నిన్న అమిత్ షా వచ్చినటువంటి వార్త. ఇక దిగి వచ్చిన కేసీఆర్, మునుగోడు నుంచి ఆయన పతనం షురు. ఈడీ సిబిఐ అంటే కేసీఆర్ భయం. కేసీఆర్ పై ధర్మయుద్ధం చేయాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు. అమిత్ షా రాజగోపాల్ ఆత్మీయ ఆలింగనం అంటూ ఇక్కడ చూడొచ్చుగా. అమిత్ షా అమితోత్సాహం. మునుగోడు సభ సక్సెస్, కమలనాథుల్లో జోష్. జన సమీకరణపై అమిత్ షా సంతృప్తి. మునుగోడు ప్రజలకు హ్యాట్సాప్ చెప్పిన సంజయ్. మునుగోడులో పోటీ నేనే వద్దన్న. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన చోట్ల బరిలోకి అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాట. మునుగోడులో పోటీ చేయడం లేదంట పవన్ కళ్యాణ్, చేయకపోతేనే బాగుంటుంది. ఇక ధైర్యంగా కొట్లాడండి, మీ వెంట నేనుంటా. తెలంగాణలో వచ్చేది మన ప్రభుత్వమే. దళిత కార్యకర్త సత్యనారాయణతో అమిత్ షా 15 నిమిషాల పాటు ఆయన ఇంట్లోనే చాయ్ కాఫీ తాగిరట నిన్న. ఫసల్ బీమా అమలు కాక తీవ్రంగా నష్టపోతున్నాం. అమిత్ షా ఎదుట వాపోయిన ఆదర్శ రైతులు. సేంద్రియ సాగుతో మేలు, త్వరలో ఆర్గానిక్ ఉత్పత్తుల మార్కెటింగ్. రైతులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అరగంటకు పైగా సమావేశమైనట్టు రైతులతోటి. ఇక షాతో బాద్షా, అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ. సినిమా రాజకీయ అంశాలపై చర్చ. వీరి సమావేశంపై ఉత్కంఠ. తుర్పు ముక్కగా వాడుకుంటారా అనే చర్చ. అభినందించేందుకే పిలిచారన్న బీజేపీ నేతలు అంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చింది కష్టం వచ్చింది. అవును, ఇక్కడ రంగంలోకి దిగితే చాలా ఇబ్బంది. అయితే ఒకటి ఏంటంటే ఆస్కార్కి సంబంధించినటువంటి దాంట్లో ఆ పేర్ల పరిశీలనలో ఈయన పేరు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు అనేది ఒక చర్చ. ఇక ఆస్కార్ అవార్డులు ఎవరికి వచ్చినాయి? ఏఆర్ రెహమాన్ అంతే సంగీతానికి. అవును, అదేం సినిమా? స్లమ్ డాగ్ మిలియన్. అవును, ఆ సినిమాకి వచ్చినాయి. ఆ తర్వాత ఇక మళ్ళీ రానట్టుంది మనకు. ఇప్పుడు ఉత్తమ నటుడుగా ఈయన తెరపైకి ఎక్కేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో అందుకా లేకపోతే రాజకీయాల్లోకి రావాలన్నా లేకపోతే బీజేపీలో చేరాలన్నా మొత్తానికైతే ఒక వ్యవహారం అయితే నడుస్తూ ఉంది. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కమ్మ సామాజిక వర్గం, రామోజీరావు కమ్మ సామాజిక వర్గం, ఇద్దరు ఒకే సామాజిక వర్గంతో అమిత్ షా భేటీ అంటే అది కొంచెం ఆలోచించాలి. ఏదో రాజకీయం అయితే స్పష్టంగా ఉంది. బీజేపీతో మంచిగా ఉన్న లాభం ఉండట్లే. మేము విభేదించక ముందు నుంచే కేంద్రం తీరు తేడాగా ఉంటుంది. ఇంత కక్ష సాధింపు ప్రభుత్వాన్ని నా రాజకీయ జీవితంలో చూడలే. బీజేపీకి ఏం చూసి ఓట్లేస్తారు? మునుగోడులో మేమే గెలుస్తాం. బీజేపీ ఇక లేవదనే టీఆర్ఎస్లో చేరాను. టీడీపీ ఇక లేవదనే టీఆర్ఎస్లో చేరాను. టీడీపీని లేవకుండా చేసే కార్యక్రమం నువ్వు చేసావు. ఎన్టీఆర్ చంద్రబాబుతో చాలా సాన్నిహిత్యం. వడ్డానం కొనిస్తే మంత్రి పదవి ఇస్తానని లక్ష్మీ పార్వతి అన్నారు. పదవి వద్దని చెప్పా. కొండా మురళి వాళ్ళ జోలికి నేను వెళ్ళలేదు. రేవంత్ తొందరపాటుతోనే ఓటుకు నోటు కేసు అని చెప్పి ఓపెన్ అట్ విత్ రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో పట్టించిందే ఎర్రబల్ దయాకర్. మళ్ళీ వచ్చి మళ్ళీ డైలాగులు బయట మళ్ళీ ఏమంటాడు బయటకు వచ్చి, ఏమంటాడు ఆయలా కేసీఆర్కు ఏదో లేక దీంట్లో దమ్ము లేకనట మా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా అంటే ఈ పాదయం రావా? ఏది వస్తాయి, రావాలి. సరే, నిన్న ఎర్రబల్ దయాకర్ రావు పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కేలో ఎర్రబల్ దయాకర్ రావు అంటే అబద్ధాలు.
దీనికి నీతోటి కాదు కానీ పాంచవి కక్ష ముగ్గులు బొగ్గులు వేసుకుంటా నేను మొన్న సిపిఎం నాయకులతో ఆగో నేను ఒకటే మాట చెప్పినా, మనమందరం ఇగో సిపిఎం నాయకులతో ఏం చెప్పినట్టు ఇనూరి. అందుకే నేను మొన్న సిపిఎం నాయకులతో నేను ఒకటే మాట చెప్పినా, మనమందరం జరా ఇక సిపిఎం పార్టీల సంగతి గురించి కేసీఆర్ నోటి నుంచే చెప్పిద్దాంలే జరాగు. ఇది పచ్చబద్ధం. ఎర్రబల్ దయాకర్ రావు 12 వరంగల్లో 12 సీట్లు టీఆర్ఎస్ గెలిపిస్తా అంటు. నువ్వు గెలుపుడుగా నువ్వు గెలుస్తావా పాలకుర్తిలా? అన్ని పోతే ఏం చెప్తున్నాడు. భార్యా పిల్లలకు విషమిచ్చి ఉరివేసుకున్న వ్యాపారి. రియల్ ఎస్టేట్లో నష్టాలే కారణం. ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి. నిజామాబాద్లోని హోటల్ గదిలో అఘాయిత్యం. ఆర్థిక సమస్యలు భాగస్వాముల వేధింపులే కారణం అంటూ లేక ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్న పాపం రియల్ ఎస్టేట్ దందా. కాంగ్రెస్ కు మరో షాక్. ఆజాద్ బాటలోనే ఆనంద్ శర్మ. హిమాచల్ పిసిసి స్టీరింగ్ కమిటీకి రాజీనామా అన్నట. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు రాబోతున్న వేళ గోల్. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇదేం దాకా వచ్చింది? ఎందుకు ఇంత లేట్ డౌన్లోడ్ అవుతుంది? నెట్వర్కా? ఏది వస్తుంది? ఇదా? ఓకే. సిపిఎం నాయకులతో నేను ఒకటే మాట చెప్పినా, మనమందరం ప్రాబ్లం ఉంది. సౌండ్ బంద్. ఓకే, ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. శనార్థి తెలంగాణ qgroupmedia.com లేదంటే శనార్థితెలంగాణ.comలో మనం ఈ పేపర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే క్యూ న్యూస్ అఫీషియల్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ను మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్నింట్లో అమిత్ షా ఐటమే ప్రధాన బ్యానర్. ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి దిశలో మాత్రం తైతక్క లిక్కర్ వార్తకు ప్రయారిటీ. పోషెట్టి కలెక్టరేట్ల ఐటెంకు ప్రాధాన్యం. నిజామాబాద్లో రియల్టర్ కుటుంబం సూసైడ్. రేపు ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు. ఇవాళ పత్రికల్లోని ప్రధాన వార్తలు ఇవే. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి వార్తలు, తెలుగు పత్రికల్లో వచ్చిన వార్తలు, ఇవాళ పేపర్లో వచ్చిన వార్తలే ఇవాళ మన పేపర్లో ఒక వార్త. మీరు ఒక్కసారి శనార్థి తెలంగాణ పేపర్ ఒక్కటి చూస్తే చాలుగా ఏ పేపర్ తెరవాల్సిన పని లేదు. ఏ పేపర్లో ఏం వార్తలు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అనేది. ఇలా తెలుగు పత్రికలన్నీ సహజంగానే మునుగోడు అమిత్ షా మీటింగ్కు సంబంధించిన ఐటెంను ప్రధాన బ్యానర్గా తీసుకున్నాయి. అయితే దొరసాని పెద్ద చెల్లె ఈనాడు షా సభకు ప్రయారిటీ ఇస్తూనే చంద్రికాకను సంబరపరిచే ఓ వార్తను ఫస్ట్ పేజీకి ఎత్తుకుంది. ఇక సాక్షి జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా భేటీ ఐటెంకు ప్రాధాన్యత తీసుకోగా ఆంధ్రజ్యోతి దిశ మాత్రం తైతక్క లిక్కర్ స్కామ్ పై గట్టిగా నేర్చుకున్నాయి. ఈ 2 పత్రికలు పోషెట్టి గారాల పట్టి మద్యం వార్తకు ఫస్ట్ పేజీలో ఇంపార్టెన్స్ కల్పించినాయి. ఈనాడు సంగతి చూస్తే దొరసాని పెద్ద చెల్లె ఈనాడు ఇవాళ అమిత్ షా ఐటమ్ను బ్యానర్గా తీసుకున్నప్పటికీ చంద్రికాక ఇజ్జత్ కాపాడే బాధ్యతను తన భుజాన వేసుకుంది. షా వార్తను టాప్ ప్రయారిటీ ఐటమ్గా తీసుకున్నప్పటికీ మరో 4 కలెక్టరేట్లు సిద్ధమంటూ కేసీఆర్ కౌంటర్ వార్తను రాసుకొచ్చింది. పనిలో పనిగా పోషెట్టి ముద్దుల కూతురు బతుకమ్మ ఢిల్లీ లిక్కర్ దందా ఐటమ్ను పక్కన పడేసింది. అయితే సిసోడియాకు లుకౌట్ నోటీసులు అంటూ ఓ ఐటమ్ రాసుకొచ్చింది. వీటితో పాటు సర్కార్ కంకర రాతి ఇసుక అంటూ సర్కార్ కంకర రాతి ఇసుక అంటూ ఓ స్టోరీని ఎత్తుకుంది. ఇవాళ ఈనాడు ఇంతకు మించి వార్తలు ఇవ్వలేకపోయింది. ఇక సాక్షిలో ఏం వార్తలు వచ్చినాయి అంటే సాక్షి ఇవాళ మిగతా పత్రికలకు భిన్నంగా కొత్తగా రాసుకొచ్చింది. వార్తలు ఏం లేవు. అన్నింటిలాగే అమిత్ షా ఐటమ్ను బ్యానర్గా తీసుకోగా రెండో బ్యానర్ వార్తగా షా జూనియర్ ఎన్టీఆర్ భేటీ వార్తకు ప్రయారిటీ ఇచ్చుకుంది. బీజేపీ వ్యతిరేకమని చెప్పండి అంటూ రేవంత్కు సంబంధించిన ఓ స్టేట్మెంట్ను ఫస్ట్ పేజీకి తీసుకుంది. వీటితో పాటు కేజ్రీవాల్కు సంఖ్యలే వజ్రోత్సవాల ముగింపు. నేడు ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేసీఆర్ అంటూ మరో 2 న్యూస్ ఐటమ్స్ను ఫస్ట్ పేజీకి తీసుకుంది. యాదాద్రి పవర్ ప్రశ్నార్థకం అంటూ ఇంకో స్టోరీ అల్లుకొచ్చింది. తైతక్క ఢిల్లీ లిక్కర్ ఐటమ్ మాత్రం గాలికి వదిలేసింది సాక్షి పత్రిక. తైతక్క ఇప్పుడు ఫోన్ చేసి చెప్తుంది ఎవరికి రాధకి, అంకుల్ అంకుల్ వా పెద్ద యాక్టర్ కవిత. అయితే ఇక్కడ
యాదాద్రి పవర్ ప్రశ్నార్థకం. నేను ఎప్పుడో చెప్పిన ఈ యాదాద్రి పవర్ థర్మల్ స్టేషన్ ఏదైతే ఉందో ఇది కేసీఆర్ ఇండియా బుల్స్ అనేటువంటి కంపెనీ ద్వారా లాలూచి పడి దొంగతనం చేసి ఇందులో స్కామ్ చేసి పనికిరాని సామాను పెట్టిన అది నడవది మనలేదని చెప్పిన. కేసీఆర్ ఏమంటుండు, విదేశ బొగ్గు కొనమంటుండు నరేంద్ర మోడీ. మరి ఈ పవర్ ఇది నడవాలంటే నువ్వు కట్టిన పవర్ ప్లాంట్ నడవాలంటే విదేశీ బొగ్గే కావాలి. ఆంధ్రజ్యోతి ఇవాళ పోషెట్టికి కర్రు కాల్చి వాత పెట్టింది. ఆయన కూతురు తైతక్క ఢిల్లీ లిక్కర్ దందా ఐటమ్కు ఫస్ట్ పేజీలో ప్రయారిటీ కల్పించింది. మునుగోడు అమిత్ షా సభ వార్తను బ్యానర్గా తీసుకున్నప్పటికీ కవితక్క ఐటమ్ను ఎత్తుకొని చంద్రికాక ఇజ్జత్ మొత్తం తీసేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత హస్తం అంటూ వార్త నలుకొచ్చింది. ఆమె చేసిన ఘనకార్యాన్ని పాఠకులకు వివరించే ప్రయత్నం చేసింది. వీటితో పాటు అవినీతిలో తెలంగాణ ఏపీ పోటాపోటీ భార్యా పిల్లలకు విషమిచ్చి ఉరివేసుకున్న వ్యాపారి అంటూ మరో 2 స్పాట్ వార్తలను ఫస్ట్ పేజీకి తీసుకుంది. ఇక వెలుగు దినపత్రికలో వెలుగు ఇవాళ అన్ని పత్రికల మాదిరే అమిత్ షా ఐటమ్ను బ్యానర్గా తీసుకుంది. ఇప్పటిదాకా మనం చూసినాం కదా అది. ఇక దిశ పత్రిక ఏమంటే డిజిటల్ పత్రిక దిశ మిగతా పత్రికలకు భిన్నంగా తైతక్క ఢిల్లీ కుంభకోణం వార్తకు టాప్ ప్రయారిటీ కల్పించింది. ఒబరాయ్ హోటల్లో డిప్యూటీ సీఎంతో డిస్కషన్ అంటూ చంద్రికాక ఇజ్జత్ తీసే వార్తను రాసుకొచ్చింది. అయితే తైతక్క వార్తకు ప్రాధాన్యత కల్పించినప్పటికీ కేసీఆర్ అవినీతి సర్కారును నలిపేస్తామంటూ మునుగోడు షా సభ ఐటమ్కు 30వ పేజీని కేటాయించింది. వీటితో పాటు రేపు ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారి కుటుంబం ఆత్మహత్య అంటూ మరో 2 వార్తలు ఫస్ట్ పేజీకి తీసుకుంది. ఇక నమస్తే తెలంగాణ దొరసాని ఇయాల నిన్న అమిత్ షా మునుగోడు సభకు వ్యతిరేకమైన వార్తను బ్యానర్గా తీసుకొని తన ప్రీడ్ని యమసంబరపరిచింది. బీజేపీ మునుగోడు గోడు అంటూ వార్తను అల్లుకొచ్చే ప్రయత్నం చేసింది. దీంతో పాటు ట్రిబ్యునల్ రాదు వాటా తేలేదంటూ కృష్ణా జలాలపై ఓ బేకార్ ఐటమ్ని ఎత్తుకుంది. ఇక అన్ని పేపర్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మద్యం వ్యవహారాన్ని ఎండగడితే దొరసాని మాత్రం దానికి కౌంటర్ వార్తను రాసుకొచ్చింది అన్నట్లు తన ప్రియుడు చంద్రికాక కుమారుని ఇవాళ దొరసాని యాది మారడం బాధాకరం. చాలా బాధాకరమైనటువంటి ఇవి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు. ఇవాళ పేపర్లలో వచ్చినటువంటి వార్తలు ఇవే. ఈనాడులో ఏమొచ్చింది, వెలుగులో ఏమొచ్చింది, జ్యోతిలో, దిశలో, సాక్షిలో, నమస్తే తెలంగాణలో ఏమొచ్చినాయి అనేది మనం ఒకే పేపర్లో శనార్థి తెలంగాణలో చూసుకోవచ్చు. ఆ వార్తలు ఎందుకు వచ్చినాయి, ఏం కథ, ఏ పత్రిక ఏం వార్తలు కవర్ చేస్తూ ఉంది, ఎవరు ప్రత్యేకంగా రాస్తా ఉన్నారు అనేది వార్త. మునుగోడు నుంచే కేసీఆర్ పతనం షురు. టీఆర్ఎస్ సర్కార్ను కూకటి వేలతో పెకిలించాలి. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుంది. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేరలేదు. కేసీఆర్ అండ్ కో మాయమాటలకు పెట్టింది పేరు. బీజేపీ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యం. రాజగోపాల్ రెడ్డి గెలుపుతో గులాబీ పార్టీ మాయం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయం. మేము గెలిస్తే సెప్టెంబర్ 17న రాష్ట్ర విమోచన దినోత్సవం నిర్వహిస్తాం. మునుగోడు సమరబేరి సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నిన్న అమిత్ షా మాట్లాడినటువంటి దాదాపుగా నిన్న నేను కొద్దిగా ట్రాన్స్లేట్ చేసేటువంటి ప్రయత్నం చేసిన. అమిత్ షా హిందీని నేను తెలుగులో చెప్పాలనుకున్నా, కాకపోతే అప్పుడు మురళీధర్ రావునో ఎవరినో అప్పటికప్పుడు అంటే నేను కొంచెం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన తీసుకురు కాబట్టి నా అవసరం ఏం పడలేదు, కొంత చేసే ప్రయత్నం అయితే చేసిన. అయితే చాలా మంది మళ్ళా నీకు హిందీ సఖా రాదుగా అంటే మరి నేర్చుకోకపోతే ఏం చేయాలి, మరి ఏదో పని చేస్తేనే వస్తుంది కదా, అందుకోసం ఆ ప్రయత్నం చేసిన. నాకు రాకపోతే మీరు లేరా? హిందీ అర్థమవుతుంది అట్లా కొంచెం అనేబుల్ టు స్పీక్ అన్నట్టు. మోదీజీ ఏంటి ఈ డ్రామా? మోదీజీపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆగ్రహం. నిన్న ఆయన పెట్టిన కామెంట్, నీకు హిందీ రాదు కదా మళ్ళా, నీకు హిందీ రానప్పుడు నువ్వు హిందీ ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తావు అంటున్నావు. బాయ్ సాబ్, ఇఫ్ యూ గివ్ ఏ ఛాన్స్ ఐ విల్ ఏబుల్ టు డూ, అదర్వైజ్ హౌ కెన్ ఐ లెర్న్. ఏదో ఒకటి ఉండాలి కదా, అంతే. మీరు అవకాశం ఇవ్వాలి నాకు. కేసీఆర్కు మాట్లాడే అవకాశం అసెంబ్లీలో అయితే ఎట్లాగో మాట్లాడినారు. మోడీపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆగ్రహం. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలపై మనీష్పై లుకౌట్ నోటీసులు జారీ. కేంద్రంపై మండిపడ్డ మనీష్ సిసోడియా. రైట్గా మోడీజీ ఏంటి డ్రామా? మోడీపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆగ్రహం. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలపై మనీష్పై లుకౌట్ నోటీసులు జారీ. ఏడికి పారిపోతాడని జారీ చేయాల్సింది తైతక్కకు. ఈమె ఎక్కడ వారిపోయిందో లుకౌట్ నోటీస్ రాకముందుకే జంపు కొట్టి ఉంటుంది నాకు తెలిసి. ఏడిపోయిందో కవితక్క జర ఆచూకి తెలిసిన వాళ్ళు మాత్రం ఇది ట్విట్టర్లో పెట్టినాం కదా, దయచేసి ఈ ట్వీట్లు రీట్వీట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. తైతక్క మాత్రం ఏడున్నా దొరకాలి. వేరేస్ కవిత ఆచూకీ తెలిసిన వాళ్ళు సంప్రదించాల్సిన చిరునామా సిబిఐ ఢిల్లీ ఆఫీస్కు తెలపగలరు. ఈమె కోసం ఇప్పుడు వేట మొదలైంది. లిక్కర్ చిక్కుల్లో తైతక్క
సిబిఐ విచారణలో కవిత పేరు, ఆమెకు 6% వాటా. కవితక్క బినామీగా పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అల్లుడు సృజన్. విచారణలో కవిత పేరు వెల్లడించిన సృజన్, అందుకే కనబడకుండా పోయిన బతుకమ్మ బిడ్డను కాపాడుకునేందుకు పోషెట్టి ప్రయత్నాలు. ఎస్, హైదరాబాద్లో ఎక్కడ దొంగతనం జరిగినా దాని మూలాలు బేగం బజార్లోని చోరీ బజార్కు లింక్ అయి ఉంటాయని ఆరోపణలు ఉన్నాయి. దొంగ వస్తువులు కొట్టుకొచ్చిన వాళ్లకు ఇది సెంటర్గా పనిచేస్తుందని విమర్శలు ఉంటాయి. ఇప్పుడు మన పోషెట్టి ఫ్యామిలీ విషయంలోనూ ఇలాంటి తంతే నడుస్తోంది. ఇప్పటికే నామాలరావు చిన్నజీవిని అడ్డం పెట్టుకొని పేదల పొట్టగొట్టి దొరికిన గలీజు పనులన్నీ చేసి అక్రమంగా ఆస్తులు పోగేసుకున్న చంద్రికాక ఫ్యామిలీ తెలంగాణ సంపద సరిపోతలేదన్నట్లు ఇప్పుడు దేశం మీద పడి దొరికిన చిల్లర పనులన్నింటినీ చేస్తూ పైసలు వెనకేసుకుంటుంది. మన పోషెట్టి బంగారు బతుకమ్మ తైతక్క అంటే అదేమో అనుకునేరు, నోరు తిరగక చిన్నపిల్లలు కవితక్క అనమాట, చిన్నపిల్ల తైతక్క అంటారుగా, అట్లా తెలియక అట్లా కొంచెం అట్లా. మన అక్క తైతక్క, మన అందరి కవితక్క లిక్కర్ కేసులో అడ్డంగా దొరికిపోయింది. బుక్ అయిందనే వార్తలు గుప్పమంటున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సిబిఐ లోతుగా దర్యాప్తు చేస్తున్న కొద్దీ పోషెట్టి ఫ్యామిలీ చిత్ర విచిత్రాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఉన్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరింత డెప్త్గా విచారణ చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ లిక్కర్ వ్యవహారం వెనుక మన పోషెట్టి గారాల పట్టి తైతక్క ఉన్నట్టు తేల్చేసినట్టు సమాచారం. ఈ లిక్కర్ దందాలో మన తెలంగాణ ఆడబిడ్డకు 6% వాటా ఉన్నట్టు తెలుస్తోంది. అమ్మా నీ దందా సారదందనా? ఈ మొత్తం దందాను ఆమె పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అల్లుడు సృజన్ను బినామీగా పెట్టుకొని వ్యవహారం నడుపుకొచ్చినట్లు సిబిఐ గుర్తించింది. తైతక్కకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ బిజినెస్ మొత్తం సృజన్ చేతుల మీదుగానే నడిచేదని విచారణలో దిమ్మ తిరిగి వాస్తవాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో సృజన్ను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకొని గట్టిగా అరుచుకోవడంతో అసలు విషయాలు మొత్తం గక్కేసింది. ఇదివరకే ఒకసారి తీసుకొని పోయినట వాన్ని. మొత్తం దర్యాప్తు సంస్థ వాన్ని ఎప్పుడైతే సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తా ఉన్నారో అప్పుడు 15 రోజులు కవిత కనిపించలే మనకు. ఓకే, ఆ టైంలోనే వారిపోయింది. దర్యాప్తు సంస్థ వద్ద లిక్కర్ బిజినెస్ లో కవిత పాత్రను పూసగుచ్చినట్టు వారికి వివరించారు. అయితే ఢిల్లీ లిక్కర్ ఇష్యూ రోజు రోజుకు పెద్దదవుతుండడం, ఈ విషయంలో సృజన్ తైతక్క పేరును బయటపెట్టడంతో మన బంగారు బతుకమ్మ కొద్ది రోజులుగా అందుబాటులో లేకుండా పోయారు. ప్రస్తుతం ఆమె ఈ అంశం ఎక్కడ తన మెడ చుట్టుకుంటుందో అని బిక్కుబిక్కుమంటూ గుబులుగా ఉన్నట్టుగా సమాచారం. అయితే లిక్కర్ చిక్కుల్లో తన గారాల పట్టి ఇరుక్కుందనే సమాచారం తెలియడంతో మన పోషెట్టి వెంటనే అలర్ట్ అయి మేఘాల మీద బతుకమ్మను కాపాడే ప్రయత్నాలకు వ్యూహరచన చేసుకొచ్చే పని పెట్టుకున్నారు. గతంలో భాగంగా బీజేపీ నేతలను ప్రసన్నం చేసుకునే వర్క్ లో బీజేపీ బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధాలున్నాయని వెస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ సంచలన ఆరోపణలు చేయడంతో చంద్రికాక గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక మరోవైపు తెలంగాణ సాంప్రదాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మన తైతక్క తనను తానే ప్రమోషన్ ఇచ్చుకుంటున్న విషయం తెలిసిందే. బతుకమ్మ పండుగ వస్తే చాలు చెరువు కట్ట, పాముల పుట్టలు, చేను చిలకాన్ని చూడకుండా తంగేడు గునగ పువ్వులు ఏరుకొచ్చి ప్రకృతి పండుగ ప్రాముఖ్యతను చాటి చెప్పుకునేందుకు ప్రతి ఏటా యమ ప్రయత్నం చేస్తున్న విషయం విదితమే. అయితే ప్రకృతి పండుగలన్నా అంతలా ప్రేమను కురిపించే మన పెద్దక్క ఇప్పుడు లిక్కర్ చిక్కుల్లో పడడంతో ఎక్కడ మన తెలంగాణ బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ చేజారుతుందోనని ఒకటే ఆందోళనకు గురవుతుందంట. మతికి ఏం తోచక టెన్షన్ పడుతుందట. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో మన బంగారు బతుకమ్మ సంగతి కమలనాథులు తేల్చుతారా లేక పోషెట్టి ఒత్తిళ్లకు తలొగ్గుతారా చూడాలి మరంటూ. కవిత ఏడున్నావమ్మా, ఒక్కసారి వచ్చిపోమ్మా వెరుపుతీగా. ఇప్పుడు ఇట్లా సిబిఐ ఇట్లా చూస్తుంది. సిబిఐకి ఎరికే ఏడున్నదెరికే, ఏడ దాచుకుందెరికే, ఏం చేస్తుంది మొత్తం వాళ్ళ దగ్గర అప్డేట్ సమాచారం ఉంది. ఇది కవితమ్మ కథ. కానిస్టేబుల్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు, 41 బుల్లెట్లు లభ్యం. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కానిస్టేబుల్ చంద్రప్రకాష్ ఆయన ఇంట్లో జరిగిన తనిఖీల్లో 303 గన్కి చెందిన 40 బుల్లెట్లు, 9mm బుల్లెట్లు లభ్యం. సంచలనంగా మారిన అవినీతి కేసట. ఏం కథరా నాయన. కానిస్టేబుల్ కూడా గడికొచ్చింది కథ. ఇప్పుడు ఇక కవితక్క అభిమాన సంఘం అంతా ఎటుబాయ్, కవితక్క అభిమాన సంఘం అంతా బయటికి రావాలి, జాగృతం కావాలి మనమంతా. ఈ ట్వీట్లు కొట్టరు దనదన్న, రీట్వీట్లు కొడితే ఇది ఇట్లా కొడితే రీట్వీట్ అవుతుంది. కొట్టి కవితక్క దగ్గర తీసుకుపోవాలి. కవితక్క ఏ సందులున్నా కవితక్క వేరీస్ కవితక్క అనగానే ఇగో నేను ఈడు ఉన్నా అని రావాలి ఆమె. ఆమెనే రావాలి. వేరీస్ కవితక్క అని హ్యాష్ట్యాగ్ పెట్టుర్రి. వేరీస్ కవిత దేకో కేసీఆర్కు షాక్, లిక్కర్ స్కామ్లో ఉన్నది చెల్లె.
కనబడతలేదు. ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం ఇవ్వడం. అప్పుడు 15 రోజులు అప్పుడు 15 అప్పుడుది ఇది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కనిపించలేదు. ఇప్పుడు వ్యవహారం వేరే ఉంది. నా తండ్రి హత్యకు సూత్రధారి తమ్మినేని వీరభద్రమే. తమ్మినేని కృష్ణయ్య కూతురు రజిత షాకింగ్ కామెంట్స్. హత్యతో సిపిఎం నేతలకు సంబంధం లేదని వీరభద్రం తప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఆయన ప్రకటనలు పచ్చి అబద్ధం అని చెప్పి తమ్మినేని వీరభద్రమే తన తండ్రి హత్యకు సూత్రధారి అని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంటే తమ్మినేని వీరభద్రం పైన ఎఫ్ఐఆర్ చేయాలి కదా, విచారణ చేయాలి కదా. చేస్తలేడు కేసీఆర్. తమ్మినేని చంపింది ఎవరిని? టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే. మళ్ళా తన అవసరం కోసం, తన పార్టీ కోసం టీఆర్ఎస్ కార్యకర్తలను కూడా చంపిస్తాడు కేసీఆర్. చూసిరు కదా. ఇది బీజేపీతో కేసీఆర్ లాలూచి. 2 పార్టీల మధ్య చీకటి ఒప్పందం. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. బీజేపీ టీఆర్ఎస్ 2 ఒకటేనని వెల్లడి. రాజ్గోపాల్ ఆరోపణలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్. మునుగోడు ప్రజలకు కేసీఆర్ ఎలాంటి హామీలు ఇవ్వలేదని మండిపడ్డటువంటి వార్తను మనం చూడొచ్చు ఇక్కడ. ఇక నిజామాబాద్లో విషాదం. భార్య బిడ్డలకు విషం తాగించి ఉరివేసుకున్న రియల్టర్. ఆదిలాబాద్కు చెందిన వారిగా గుర్తింపు. 15 రోజులుగా నిజామాబాద్ హోటల్లో ఉంటున్న వైనం. 15 రోజుల నుంచి ఉంటున్నారట. నిన్న విషాద ఘటనకు పాల్పడిన రియల్టర్ అట. అయ్యో పాపం, చచ్చిపోతారు పాపం. 2 యువకులపై కొల్లాపూర్ ఎస్ఐ ఈ పాడగాని మళ్ళీ వచ్చిందిగా. కొల్లాపూర్ బాల వెంకటరమణ. అదే గతంలో వచ్చిందిగా ఒకసారి తెర మీదకి. ఎవరైనా పోతే పాయింట్ ఇప్పమని ఫోటోలు తీసుకుంటారు. ఈయననే పాపం మళ్ళీ వచ్చిందిగా. అరే రావచంద్ర, ఈ పోరడు. 2 యువకులపై కొల్లాపూర్ ఎస్ఐ దౌర్జన్యం. రాత్రి వేళలో యువకులపై దాడి. పోలీస్ వాహనంలో తిప్పుతూ పిడిగుద్దులు. డయల్ 100కు ఫోన్ చేసి ఎస్ఐపై ఫిర్యాదు. చితకబాద్ ఇంటి దగ్గర దింపిన కానిస్టేబుల్. రంగంలోకి దిగిన క్యూని 7200 టీం. సీసీ కెమెరాల ద్వారా ఆధారాల సేకరణ. మల్లన్న దగ్గరికి వెళ్ళొద్దని ఎస్ఐ బెదిరింపులు. నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి. ఏ పోలీసోడైతే కొట్టిండో వారి మీద అదే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అది ఇది ఒరిజినల్. ఏ పోలీసోడైతే మిమ్మల్ని అక్రమంగా కొడతాడో అతని పైన అదే స్టేషన్లో మీరు కేసులు పెట్టొచ్చు. అతని మీదనే పెట్టొచ్చు. డైరెక్ట్ వాళ్ళు తీసుకోకపోతే ప్రైవేట్ పిటిషన్ వేయచ్చు. మీరు పోస్టుల పంపురు ఒకసారి ప్రైవేట్ పిటిషన్. ఈ పోలీస్ ఆయన మీద, ఏ పోలీస్ ఆయన అయితే అక్రమంగా కొట్టినో అతని మీద కేసు పెట్టొచ్చు అన్నట్టు. మనం విధులను దుర్వినియోగపరిచింది అన్నట్టుగా. పోలీసు వాళ్ళకు కొట్టే అధికారం లేదు ఇక్కడ. ఇక చూడిగో ఇలా ఇవి ఏమైతే అంటే ఇలా అన్ని పెట్టలేం కానీ దీన్ని ఏం చేయాలంటే అదే పోలీస్ స్టేషన్లో వాని మీద కేసు పెట్టాలి మనం. వాని మీదనే, కొట్టినోని మీదనే. ఫస్ట్ ప్రజలారా మీరు ఇది నేర్చుకోండి. ఎవడైతే పోలీసోడు మీ మీద అక్రమంగా దౌర్జన్యం చేస్తాడో వాని మీద అదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. వానికి వేయండి కంప్లైంట్. ఎఫ్ఐఆర్ చేయాలి వాడిగా. ఇంకో విషయమే లేదుగా. మీ మీద కేసులు పెడతా, మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అని బెదిరిస్తుంటారుగా. ఎస్ఐ మీద రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేయరా? చేయొచ్చు. ఎవరికైనా చట్టం ఒకటే చట్టం. ఎస్ఐ మీద కూడా మన పోలీస్ స్టేషన్ అబ్బా, అది ఎస్ఐది కాదు, అది మనదది. మనం జీతం ఇచ్చి పెట్టుకున్నాం ఆయన. దానికి ఏది ఓ మనిషి ఉండాలి కదా దానికి పని చేస్తానుకు. ఆ జీతగాడే మనోళ్ళు. కానీ కొల్లాపూర్లో మాత్రం మంచిగా చేసిరబ్బా యువకులు. ఆ ఎస్ఐ మీదనే 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసి అదే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరు. మరి కేసు నమోదు చేసినరా ఏం కథ అనేది చూడాలి. కేసు నమోదు చేయకపోతే మనం ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా వేయచ్చు. కానీ మొత్తానికైతే వాళ్ళని కూడా కేసులలో ఇరికిస్తే ఏమో మజా ఉంటుంది చూడ్రి. ప్రజల గోడు విననున్న మునుగోడు. భారీ బహిరంగంగా సభలతో ప్రచారాల హోరు. గుత్తాధిపత్య ధోరణిలో ప్రభుత్వాలు దాహానికి తప్ప సమాజానికి ఉపయోగపడని పాలకులు. ఆత్మగౌరవ నినాదాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న పార్టీలు. అన్ని పార్టీలకు బస్తీమే సవాల్ ఈ మునుగోడు ఉప ఎన్నిక. ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠ మధ్య గడుస్తున్న కాలం. విప్లవాల పురిటిగడ్డ చైతన్య రథాల మధ్య విజయశంఖం ఎవరు పూరిస్తారో వేచి చూద్దాం. మునుగోడు సమాజం మార్పు ఓ చెంపపెట్టు అని తీర్పు ఇవ్వండి. ఉద్దెన మాటల ప్రసంగాలను తిప్పికొట్టండి. మీరు నడిచిన అడుగుల్లోనే రేపటి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అవినీతి అక్రమాలను మీ ప్రాంతంలోనే పాతరేయండి. మీకు అభ్యర్థులు నచ్చకుంటే నోటాకు ఓటు వేసుకునే వెసులుబాటు ఉందని తెలుసుకోండి. కాంప్రమైజ్ రాజకీయాలకు స్వస్తి చెప్పండి. సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టండి అంటూ పెద్దపల్లి రాజన్న రాసిన
నేటి మాటను చూసుకోవచ్చు. మొత్తం మీద ఓటుతోనే బుద్ధి చెప్పాలి, తర్వాత పైసలు వీసలు అంతా కూడా పక్కకు పెట్టేసేరి ఈ ఉద్ర మాటలు చెప్పేటోళ్ళు ఎవరైతే ఉంటారో 100% ఉద్ర మాటలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఒక మంచి నేటి మాటను రాశాడు. ఇక్కడ ఒక పోల్ పెడుతున్న చూడ్రి, కవితను సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉంటే బీజేపీ కాళ్ళు కేసీఆర్ పట్టుకుంటాడా? తెలంగాణ రాష్ట్రానికి నిధుల కోసం కాదు, తన బిడ్డ కోసం. బంగారు తెలంగాణ, బంగారు కుటుంబం, పేరు తెలంగాణది, అయ్యేది కుటుంబాన్ని. రైట్. ఒకవేళ కల్వకుంట్ల కవితను సిబిఐ కనుక అరెస్ట్ చేసే అవకాశం ఉంటే బీజేపీ కాళ్ళు పట్టుకుంటాడా లేదా కేసీఆర్ అనేది మీరు చెప్పండి. కవితను సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉంటే బీజేపీ కాళ్ళు కేసీఆర్ పట్టుకుంటాడా? ఖచ్చితంగా పట్టుకుంటాడు. అందితే జుట్టు, లేకపోతే కాళ్ళు. డై అంతే. ఈ డై కాన్నే ఉన్నాడు ఇప్పుడు సారు. ఈ డాంబికాలని ఇప్పుడు మా కవిత ఈ ఉన్నాయిగా, ఈ బుడబుడ ఈ గాదర్ కిషోర్, బోదర్ కిషోర్, బాలకృష్ణ ఇలాంతా ఇప్పుడు ఎగురు ఇక చూద్దాం. ఇక మీరు ఎగిరితే మీ పని అవుతుంది. ఏ అండ చూసుకొని ఇన్ని రోజులు విర్రవిగిరో ఆ అండ పని అవుతుంది మెల్లిగా. రైట్. టీ కాంగ్రెస్ లీడర్లకు హైకమాండ్ పిలుపు. మునుగోడు ఉప ఎన్నికపై ప్రియాంక గాంధీ ఫోకస్. కేడర్లో ఉత్సాహం నింపేందుకు చర్యలు. మాణిక్యం ఠాకూర్ నేతృత్వంలో సమావేశం. నేతలందరూ హాజరు కావాలని ఆదేశం. ఇందులో ప్రధానంగా దామోదర్ రాజనరసింహ, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత మధు యాష్కి గౌడు, తర్వాత రేవంత్ రెడ్డి, వీళ్ళు 6 పోతా ఉన్నారు. ఇవాళ పోయి మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థిని దాదాపు ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఇవాళ సాయంత్రం ఉంటుంది చూడండి. ఎవరిది? మన మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్నటువంటి రామకృష్ణ చలమల కృష్ణారెడ్డితో ఇవాళ రాత్రి 7 గంటలకు ఇంటర్వ్యూ ఉంది. చూడండి అసలు ఆయన చెప్తున్న అంశం ఏంది. ఈయనకు పాల్వాయి గోడ్ వాస్తవానికి చలమల కృష్ణారెడ్డి ఎవరు? మన ఈయన పెద్ద కాంట్రాక్టర్. ఈయన కూడా 1000 కోట్ల వ్యవహారమే. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో పైసలే ప్రధానం. వీళ్ళు కాదు కొట్లాడేది, వీళ్ళ నోట్ల కట్టలు. ఇట్లా రాజగోపాల్ రెడ్డి ఇట్లా ఇటు ఈయన ఇట్లు ఇస్త్రేయాలి, కేసీఆర్ ఇట్లు ఇస్త్రేయాలి, కింద పడుతుంది, ముందర కింద పడుతుంది, అంతే. మళ్ళీ ఒకటి కొడతారు ఇట్లా. గది కథ. ఇప్పుడు ఇవాళ రాత్రి ఉన్న చూడండి, కానీ మద్దతు ధర వలకాలి. మద్దతు ధర. వివాదాస్పద ప్రకటనపై జొమాటో క్షమాపణలు. ఉజ్జయిని ప్రజల మనోభావాలకు వాళ్ళని ఎంత గౌరవిస్తామని ప్రకటన. ఎవరి విశ్వాసాలను గాయపరచడం తమ ఉద్దేశం కాదని వివరణ. ప్రకటనలో స్వల్ప మార్పులు చేసినట. దళిత నేత ఇంట్లో ఛాయ్ తాగిన షా ఇళ్ళకే పెట్టిగా. 30 ఏళ్ళుగా బీజేపీ కార్యకర్తగా ఉన్న సత్యనారాయణ, ఆయన కుటుంబీకుల కేంద్ర మంత్రి ఆత్మీయ పలకరింపు అంటూ ఒక వార్త. 2 యువకులపై కొల్లాపూర్ ఎస్ఐ దౌర్జన్యం సంబంధించిన వార్త. ఇక బీజేపీతో కేసీఆర్ లాలుచంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇక కేసీఆర్ కేటీఆర్ రాలే, ముందస్తు అరెస్టులు ఆగలే. ఎమ్మెల్యే చందర్ కుమారుడి వివాహానికి కేసీఆర్ లేదా కేటీఆర్ వస్తారని ప్రచారం. సింగరేణి కార్మికులు చనిపోయినా రాని వారు విందు వినోదాలకు ఎలా వస్తారని విమర్శలు. అడ్డుకుంటామని హెచ్చరికలు. అలర్ట్ అయిన పోలీసులు. లీడర్ల ముందస్తు అరెస్టులు. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు. అరెస్టులు కేసులతో ఉద్యమాలను ఆపలేరంటాగో మన పోలీస్ స్టేషన్. వీళ్ళందరినీ అరెస్ట్ చేసులు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పెళ్లికి కూడా రాకుండా 45 కోట్ల రూపాయల స్కామ్ చేసినవి. కొడుకు పెళ్లికి పిలుచుకుంటున్నా, మంచిగా చేసిన స్కామ్ అని చెప్పి పిలుచుకుంటున్నావా ఏంది? ఆడికి పోతే ఇజ్జత్ పోతాను కాక పని చేసిండు. పోతాడు ఇవాళ, పోవాల్సిందే. కోరుకంటి చందర్ నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రామోజీరావుతో అమిత్ షా భేటీ. ఫిలిం సిటీకి వెళ్ళిన అమిత్ షా ఘన స్వాగతం పలికిన రామోజీరావు. ఫిలిం సిటీలో ఇరువురు సమావేశం అంటూ ఒక వార్త. ఇప్పుడు రామోజీరావు మార్గదర్శి కేసు ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది, అదొకటి ఉంది. నిజామాబాద్లో విషాదం. ఆ వార్త వచ్చి ఇక జూనియర్ ఎన్టీఆర్తో ఆయన భేటీ అయింది అమిత్ షా. టీఆర్ఎస్ సర్కారును రోడ్ రోలర్తో తొక్కాలి. పాపాల భైరవుడు కేసీఆర్ని ఇంటికి పంపాలి. టీఆర్ఎస్ను చిత్తుగా ఓడించండి. తెలంగాణలో రామరాజ్యం తీసుకురావాలి. మునుగోడు సమరబేర్లో ఎంపీ అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం.
ఎప్పుడు చెప్పిందే చెప్పుడు, అందరిని భయపెట్టించుడు, మునుగోడులగిన బీజేపీ గెలుస్తాడట, పెన్షన్లు అయిపోతాయట, రైతు బంధు అయిపోతుందట, బాయికాడ మీటర్లు పెడతారట. ఇవన్నీ చెప్తే అదే మాటలు దుబ్బాకలు చెప్పిండు, అదే హుజురాబాద్లో చెప్పిండు, ఇలా అదే మునుగోడులో కూడా చెప్తా ఉన్నాడు. ఈ అబద్ధాల కోరుని అందరికంటే, దేశంలో ఉన్న అందరికంటే పెద్ద అబద్ధాల కోరు మన ముఖ్యమంత్రి. కాబట్టి ఈయనని నేనైతే ఈయనడు బంద్ చేసిన, ఈయన స్పీచ్లు ఈయన బంద్ చేసిన, మిమ్మల్ని కూడా చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు కూడా ముఖ్యమంత్రిని ఈయనడు బంద్ చేయని, స్పీచ్లు బంద్ చేయండి. రైట్. ఇక అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు అవి. కేసీఆర్ దయచేసి చిన్నపిల్లలు ఎవరైనా హార్ట్ పేషెంట్లు ఆ తర్వాత ఎవరైనా ఉంటే కేసీఆర్ స్పీచ్ కు దూరంగా ఉండాలని ఒక హెచ్చరిక డాక్టర్ చెప్తాడు. డాక్టర్ అరవింద్ మానసిక వైద్య నిపుణుడు చెప్తున్నటువంటి మాట. రైట్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో కేసీఆర్ ఫ్యామిలీకి లింకులు. బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు. దేశ రాజధానిలో సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్. సిబిఐ దాడులతో వెలుగులోకి. తెలుగు రాష్ట్రాల్లో లింకులున్నాయని ఇప్పటికీ ఆరోపణలు. లిక్కర్ పాలసీని కేసీఆర్ కుటుంబమే రూపొందించిందంటున్న బీజేపీ ఎంపీ N1 లైసెన్స్ హోల్డర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారంటూ వెళ్ళాడు. దొరికిరు కాక. పార్టీలో మునుగోడు భయం. ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకున్న పార్టీలు. ఓడిపోతే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని భయం. తెరాస ఓడితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే సంకేతాలు. బీజేపీ ఓడితే ప్రత్యామ్నాయం కాదనే అభిప్రాయాలు. కాంగ్రెస్ ఓడితే పార్టీ పని అయిపోయింది అనే భావనలు. ఈ ఎవ్వరి భయం వాళ్ళకుంది. ఇప్పుడు ఉప ఎన్నిక అంటే టీఆర్ఎస్ ఓడిపోతే కాక దుకాణం బంద్, ఓడిపోయినట్టే. ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ కథం. కష్టం. బీజేపీ కనుక ఓడిపోయింది అనుకో, బీజేపీకి వచ్చిన నష్టం ఏం లేదు. కాకపోతే రాజగోపాల్ రెడ్డి రాజకీయం కథం. ఎందుకంటే బీజేపీ పోలేదు కాదుగా సీటు. అసలు ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ పంచాయతీ వీళ్ళిద్దరి మధ్యలో ఉండాలి, బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉండాలి. ఇది అడిషనలే వీళ్ళకు. మా సీటా మాది ఎందుకు అవుతుందండి సీట్ అంటే హుజురాబాద్ మీ సీటే, దుబ్బాక మీ సీటే కదా. మునుగోడు నుంచే కేసీఆర్ పతనం అంటూ ఈ వార్తను చూస్తా ఉన్నాం. ఇది సినిమాకి సంబంధించిన అచ్చా ఇలా కొత్త రిలీజ్ డేట్ గాడ్ ఆఫ్ ఫాదర్. ఇలా బర్త్డేనా అయింది? ఓ చిరంజీవి బర్త్డేనా ఇవాళ? చిరంజీవి గారి బర్త్డే ఉందా? అయింది కాదు. ఈడ ట్విట్టర్లో ఏంది ఏదో చిరంజీవి వస్తున్నాయి. అవును, ట్విట్టర్లో ఇగో ఫ్యాన్ సెలబ్రేటింగ్ చిరంజీవిస్ బర్త్డే. ఓ హ్యాపీ బర్త్డే టు యూ మెగాస్టార్ అని వస్తుంది. ఆయనే ఓకే. ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉన్నది హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి. ఇవి సినిమాకి సంబంధించినటువంటి వార్తలు. ఇక వీరమల్లు రిలీజ్ డేట్ చెప్పేశారు. ఈ సినిమాకి సంబంధించినటువంటి అమ్మ వీరమల్లు అప్పుడప్పుడు బట్టలు గట్టిగానే వేస్తారు. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తా కథనాలు. ఇక ఒకసారి దిశ పేపర్కి వెళ్దాం. దిశ పేపర్లో ఉన్న వార్తలు చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత. ఒబెరాయ్ హోటల్లో డీల్, డిప్యూటీ సీఎంతో డిస్కషన్. పంజాబ్లో మద్యం కంపెనీని రీఓపెన్ పై చర్చ. చేతులు మారిన 4.50 కోట్ల రూపాయలు. మాజీ ఎమ్మెల్యే మజిందర్ సింగ్ ఆరోపణ. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలోనూ ఇన్వాల్వ్. L1 తరఫున 150 కోట్ల ఆఫర్. సిసోడియాకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ క్యాష్. ఢిల్లీ వెస్ట్ సెగ్మెంట్ ఎంపీ పర్వేష్ ఆరోపణ. చెక్క దొరికిపోయింది. అమ్మ నన్నేమో మా నాయన కాపాడుతాడు, మా నాయన మా పండు, మీ అయ్యా. ఇప్పుడు మీ ఇప్పుడు కేసీఆర్ను ముట్టుకుంటే సానుభూతిగా ఇప్పుడు కార్యకర్తలు రెచ్చగొడతారు. ఏమంటే కవితక్క మీదనా, కవితక్క నిప్పురా అంటాడు ఒకడు. అయితే ఇంకా కేసీఆర్ చేసిన కుట్ర ఏంటంటే, ఒకవేళ ఇలా ఫ్యామిలీ మీద కూడా సిబిఐ దాడులు అవి చేస్తే మినిమం ఒక 10 మంది కార్యకర్తలు చచ్చిపోయేటట్టు ప్లాన్ చేయాలి. ఇది వాళ్ళ ప్లాన్ అట. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, ఒక ఆఫీసర్.
కానీ ముద్ర గుర్తించారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చిక్కుకున్నారు. పంజాబ్ లో మూతపడ్డ లిక్కర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు ఒబరాయ్ హోటల్ సాక్షిగా ఆమె డీల్ జరిపినట్టు ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మనీందర్ సింగ్ సిర్ఫా చేసిన ఈ ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి. ఈ వ్యవహారంలో 4.5 కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా సిర్ఫా ఆదివారం మీడియాకు తెలిపారు. ఈ విషయం నిజమా కాదా అనేది మనీష్ సిసోడియా తెలపాలని బీజేపీ ఎంపీ పర్వేజ్ డిమాండ్ చేశారు. ఈడీకి బోడీకి భయపడం, ఏం పీక్కుంటారో పీక్కోండి, లంగలు దొంగలు భయపడతారు, ధర్మంగా నిజాయితీగా ఉన్నోళ్ళం ఎందుకు భయపడతామంటూ సీఎం కేసీఆర్ మునుగోడు వేదికగా వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోని పరిణామం చోటు చేసుకోవడం. గంటల అయిపోయి ఈడీ బోడీ అట రాబే అన్నాడట. ఈయన రాబే వచ్చిరుగా ఆయనా మిమ్మల్ని చిప్పకూడు తినబెట్టాలి. తెలంగాణ జనం రక్తం దాగిరిల్లు పాపం ఉట్టినే పాపం ఉట్టిగా పోతా అది పోవద్దు కూడా. మనీష్ సిసోడియాకు సిబిఐ లుకౌట్ నోటీసులు. మరో 14 మందికి కూడా జారీ. దేశం విడిచి వెళ్ళొద్దని ఆదేశం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫెక్టివ్. దేశం విడిచి ఈమెటు పోయిందో ఇగో లుకౌట్ నోటీసులు జారీ చేసిరట. ఎటు వారిపోకుండా ప్రజలారా కల్వకుంట్ల కవిత ఏడుందో జర కనిపెట్టరు. అందుకోసమే నేను ట్వీట్ చేస్తా ఉన్నా, దీన్ని రీట్వీట్ చేయండి. వేర్ ఈజ్ కవిత ఆచూకీ తెలిపిన వాళ్ళు సంప్రదించాల్సిన చిరునామా సిబిఐ ఆఫీసు. ఇగో దీన్ని ఇట్లా రీట్వీట్ చేయండి, ఎక్కువ మందికి తీసుకుపోండి. ఇలా తెలవాలి, ట్రెండింగ్లోకి వెళ్ళి తెలవాలా. దిశ పత్రికలో ఇది ప్రధానమైనటువంటి వార్త. ఇక కేసీఆర్ అవినీతి సర్కారును నలిపేస్తాం, టీఆర్ఎస్ దళితుడిని సీఎంను చేయదు, కేసీఆర్ కాకుంటే కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతాడు, దళితులారా జాగ్రత్త, మీరు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని చెప్తా ఉన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆ కుటుంబానికి ఏటీఎం. మజ్లిస్కు భయపడుతున్న గులాబీ పార్టీ. మునుగోడులో కమలం గెలుపు తథ్యం. ఆ వెంటనే టీఆర్ఎస్ ప్రభుత్వం పతనం అవుతుందట. టీఆర్ఎస్ సర్కారు పతనం కాబోతా ఉందట మునుగోడులో గెలవంగానే. ఆ వెంటనే టీఆర్ఎస్ ప్రభుత్వం పతనం. ఇది చాలా కీలకమైనటువంటి మాట. టీఆర్ఎస్ పార్టీ పతనం కాబోతా ఉందంటే కత్తెర రెడీ చేసిన మనీష్ పాండేనా ఈ నుండిగా మహారాష్ట్ర సీఎం ఏంది ఏక్నాథ్ షిండే రెడీ అవుతున్నట్టే. రాజగోపాల్ రెడ్డి చేరిక ఆరంభం మాత్రమే. అధికారంలోకి రాగానే ప్రతి ధాన్యం గింజ కొంటాం. సెప్టెంబర్ 15 విమోచన దినం నిర్వహిస్తాం. కేసీఆర్ ప్రభుత్వంపై షా విమర్శల దాడి. అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ. నోవాటెల్లో డిన్నర్ మీటింగ్. పలు అంశాలపై కీలక చర్చ. రాజకీయాలపైన ప్రస్తావన. తెలంగాణలో మద్దతుపై డీల్. రామోజీని కలిసిన షా. తాజా రాజకీయాలపై డిస్కషన్. మోటార్లకు మీటర్లు నిజమేనా? భద్రకాళి టెంపుల్లో ప్రమాణం చేయాలి. సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ చేస్తాడు. సంజయ్ అన్న చేస్తాడే. మనం దేవుళ్ళని కూడా ముచ్చిటోడే. ఉంటుంటాడు, దేవుడు పోతే పోతాడని ప్రమాణం అంటాడు. ఒకటి అయిపోయి ఏముంది ప్రమాణం అంటాడా. ఇక అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ తెలంగాణలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారింది. దేశంలోని పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. మోడీ ప్రభుత్వం 2 సార్లు పెట్రోల్ ధర తగ్గించింది. ఒక్కసారి కూడా ధర వ్యాట్ను తగ్గించని ఏకైక ప్రభుత్వం మన దొంగ తెలంగాణ ప్రభుత్వం. ఇది నిన్న పొట్టు వచ్చారు. మంచి కూడా బాగానే వచ్చారు, మంచిగా వచ్చారు. ఇక 4,000 కార్లు ఏం పోలేవు. 4,000 కార్లు ఏం అక్కడ ఉన్న వాళ్ళే వచ్చారు. మునుగోడు ప్రజలు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కుటుంబం ఆత్మహత్య. 9 బలవన్మరణం. పార్ట్నర్లు మోసం చేశారని సూసైడ్ నోట్. గుండాలతో బెదిరించారని ఆవేదన. నిజామాబాద్లో హోటల్లో ఘాతుకం. జగిత్యాల్లో మరో ఫ్యామిలీ అప్పుల బాధతో ఆత్మహత్య. నాకు డౌట్ వస్తుంది, కవితకు డాక్టర్లు రెస్ట్ అంటారు ఏమో. అరే అవును, సిబిఐ ఈడీ వచ్చినప్పుడల్లా రాజకీయ నాయకులకు ఆరోగ్య సమస్యలు. వాస్తవానికి వర్షాకాలం వస్తే రోగాలు వచ్చినట్టుగా సిబిఐ వస్తే ఎప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ అయితే ఇక ఎంక్వైరీ ఉంటే ఇంట్లో నాకు అంతే, జైలు నాకు అంతే, కనకాడికి 12 మందిని కన్నా అయిపోయింది అన్నట్టు. ఆయన ఏడైతే ఎదురాబాయి అన్నట్టుగా ఆయన ఉంటాడు. ఇక లాలూ ప్రసాద్ యాదవ్ కి ఆయనదంతే చాలా మంది బీహార్ మే లాలు. అయితే ఇక ఎందుకు అంతెందుకు నందమూరి బాలకృష్ణ కూడా అప్పుడు కాల్పుల కేసు సురేష్ బెల్లంకొండ సురేష్ కాల్చిందేమో బాలయ్య. దావఖానకు పోవాల్సినోడు బెల్లంకొండ సురేష్. దావఖానకు పోయినోడేమో మళ్ళీ బాలయ్యనే పోయి నిమ్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. రాయి పెద్ద కథ ఉంటది. రేపు ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు. ప్రియాంక గాంధీతో సమావేశం. మునుగోడు అభ్యర్థిపై చర్చలు. పార్టీ నేతల ఫిర్యాదులపైన ఆరా. సీనియర్ లీడర్లకు పిలుపు. వెళ్లనున్న నల్గొండ జిల్లా నేతలు. అదే మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి చర్చ పెడతారు. దిశ పత్రికలో మొత్తానికి తైతక్కకు చూపిస్తుంది అనేది ఒక వార్త. కేసీఆర్ అవినీతి ప్రభుత్వం అంటూ బీజేపీది ఒక వార్త. ఇవి ఆదాబ్ హైదరాబాద్ కనుక తీసుకుంటే ఆజ్ కీ బాత్
చదువు అనేది ఒక చదువు అనేది రావాలి అసలు అంతే. తప్పు రాసిరాలు. చదువు అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. ఈ ప్రపంచాన్ని మార్చడంలో అది నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే నువ్వు విజయంతో కూడిన మార్పును చూస్తావో దానికి నువ్వు అలవాటు పడతావు. ఇంకెప్పుడూ అలవాటును వదులుకోలేవు. అంతెందుకు, నువ్వు నీటిలో ఒత్తిడిని హ్యాండిల్ చేయలేకపోతే, నువ్వు నీలోని ఒత్తిడిని హ్యాండిల్ చేయలేకపోతే ఎప్పుడు విజయాన్ని హ్యాండిల్ చేయలేవు. ఒకటి గుర్తుపెట్టుకో, విజయం అనేది అంతం కాదు, అపజయం అన్నది ప్రాణాంతకం కాదు. వాటిని సమాంతరంగా కొనసాగించే ధైర్యం నీకెప్పుడు ఉండాలని చెప్పి అంత బాగాలేదబ్బా. రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే టీఆర్ఎస్ అవుట్. మునుగోడు సమరబేరిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మేము గెలిస్తే తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తాం. మజ్లిస్కు టీఆర్ఎస్ భయపడుతోంది అంటూ అమిత్ షా చేసినటువంటి కామెంట్స్ వచ్చి ఇక టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే. కిషన్ రెడ్డి, మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్ ఒక పోల్ చెప్పండి, నిజంగా మునుగోడులో బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ సర్కారును నిజంగా కూలుస్తారా మరి? ఎస్, టీఆర్ఎస్ సర్కారును తెలంగాణలో కూల్చాలా వద్దా? ఈ పోల్లో ఓటేసి చెప్పండి. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారును కూల్చేస్తే బెటరా కాదా? కూల్చాలి అంటోళ్ళు పైన, వద్దు అనుకుంటోళ్ళు కింద ఓటింగ్లో పాల్గొని చెప్పండి. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారును కూల్చేస్తే బెటరా కాదా? కవితక్క ఇష్యూలో వాడు పెట్రోల్ డబ్బా పట్టుకొని వస్తాడు బయటికి, పక్కన ఏమైనా ముట్టుకుంటే ఖబర్దార్ అంటాడు. వానికి జల్దీని అగిపెట్టియాలి. కానీ రాని ఆలోచన చేయొద్దు సుమా. చలో 1 minute దాదాపు ఒక 2200 ఓట్లు పడ్డాయి. కూల్చమంటారు 93% మంది కూల్చేయమంటారు. టీఆర్ఎస్ సర్కార్ కూల్చేస్తేనే బెటర్ అంటారు. 93% మంది అదే మాట చెప్తా ఉన్నారు. ఎంత మెజారిటీ ఉన్నప్పుడు ఇక మెజారిటీ మరి పబ్లిక్ మాట వినకపోతే కూడా మంచిది కాదు. మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్ ను బండకేసి కొట్టాలి లక్ష్మణ్. మునుగోడులో ధర్మమే గెలుస్తుంది రాజగోపాల్ రెడ్డి. మోటార్లకు మీటర్లు పెట్టాలని ఎవరు చెప్పారు? రఘునందన్ రావు. కేసీఆర్ పెద్ద అబద్ధాల కోరు అని చెప్పేసి ఎంపీ అరవింద్. కేసీఆర్ లీకుల పార్టీ నాయకులు అని చెప్పేసి బండి సంజయ్. లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ. ఒబెరాయ్ హోటల్లో లిక్కర్ స్కామ్ డీల్ కుదిరింది. మొదటి ఇన్స్టాల్మెంట్ గా 150 కోట్లు మనీష్కి ఇచ్చారు. మనీష్ నిజాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. అయిపోయింది తైతక్క, నిన్ను ఎవడు కాపాడలేడు ఇప్పుడుగా. కాంగ్రెస్ ఒకవేళ నిన్ను బీజేపీ కాపాడితే బీజేపీ తన గోరి తాను కట్టుకున్నట్టు అంతే. కాంగ్రెస్ కు మరో షాక్. కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ రాజీనామా. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవిని వదులుకున్న నేత సోనియా గాంధీకి లేఖ రాసినట్టు వెల్లడి. ఇంతకు ముందు షాక్ ఇచ్చిన గులాం నబీ ఆజాద్ అంతర్మతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా. ఇక 130 అంటే ఎంతమంది పోయినా కాంగ్రెస్ పార్టీకి ఉండాలి, సముద్రమే ఉంటారు, పోతూనే ఉంటారు, రైలు కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే పెద్ద ఉపద్రవాలను ఎదుర్కొంది. 132 టన్నుల రాయి చేత్తో కదిలించవచ్చు. దీని వెనుక అద్భుత సైన్స్ టెక్నాలజీ ఉంది. ఫ్రాన్స్ లోని ఈ చేతి కదిలిస్తారా అదే అర్థమైతే లేదు. 132 టన్నులు అంటే 132,000 కిలోలు. ఈ 132 చేతితో కదిలియచ్చట. అదేదో అనామతం అంచు మీద ఉన్నట్టు మీద వడాలి, అట్లా కూడా లేదు. చిన్న రాయి ఉంది గమ్ముతుంది. అభివృద్ధి పేరుతో దౌర్జన్యాలు. మిషన్ భగీరథ పైప్ లైన్ నిర్మాణంలో ఇష్టారాజ్యం. నివాసాల మధ్య అక్రమ తవ్వకాలు, బ్లాస్టింగ్లతో కాలువ నిర్మాణానికి సన్నద్ధం. అడ్డుకున్న అభాగ్యులపై వేధింపులు. గులాబీ నేతలకే ఒత్తాసు పలుకుతున్న అధికార గణం. హైకోర్టు ఆదేశాలు సైతం బేఖాతారు. కాకిల సాక్షిగా మహిళలపై దాడులు. ఉలుకు పలుకులేని ఉన్నతాధికారులు ఇళ్లకేనా మిషన్ భగీరథ? వచ్చేది లేదు, సచ్చేది లేదు ఆ నీళ్లు. అక్రమ నిర్మాణాలకు అడ్డాగా ముషిరాబాద్ సర్కిల్.
అక్రమ కట్టడాలపై ఉదాసీనత ప్రదర్శిస్తున్న అసిస్టెంట్ సిటీ ప్లానర్ పావని, ఆర్టీసీ క్రాస్ రోడ్ జవహర్ నగర్ కాలనీలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం, జిహెచ్ఎంసీ సర్కిల్. ఒక విషయం ఏంటంటే మల్లారెడ్డి స్కూల్లో, సెయింట్ మార్టిన్ స్కూల్లో 4 ఏళ్ల పాప పైన అత్యాచారం జరిగిందని మనం చెప్పినాం కదా. నిన్న మన టీమును పంపించినాం, ఎంక్వైరీ చేయించినాం. 100% జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఆ పిల్లకి సంబంధించి, ఆ పాపకు సంబంధించిన బంధువులు దయచేసి వద్దు సార్ ఓకే అని మనల్ని రిక్వెస్ట్ చేశారు. దాంతో మనం ఆ ఇష్యూను, వాళ్ళ అనుమతి లేకుండా మనం చేయలేం కాబట్టి ఆ ఇష్యూని క్లోజ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ కోరిక మేరకే మనం చేస్తూ ఉన్నాం. అది వాళ్ళ తండ్రి కూడా, అంటే వాళ్ళ తండ్రి మీన్స్ వాళ్ళ బంధువులు పంపినటువంటి మన ప్రతినిధితో మాట్లాడిన ఆడియో గీడియో అంతా ఉంది. సో మొత్తానికి మల్లారెడ్డి కాలేజీలో పాప పైన అత్యాచారం జరిగితే పరువు పోతుందని స్కూల్లో ఎంత దారుణమైన, అది అసలు ఎట్లా బయటికి రావాలి? అది వాడు ఎవడో తప్పించుకున్నాడు కదా, వాడు ఈజీగా అసలు 4 సంవత్సరాలు కాల్చి చంపాలి కదన్నా. దారుణం అబ్బా. రాజీనామా చేయాలి మంత్రి ఒకవేళ ఉంటే. కేసీఆర్ కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలకు పోతున్నాడు కదా. తెలంగాణలో కట్టిన ప్రతి కలెక్టరేట్ బిల్డింగ్ల కాంట్రాక్టర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బినామీలే. ఈయన మరో వెలమదొర, కేసీఆర్ బినామీ. ఈ వెలమదొరలంతా అభివృద్ధి ముసుగులో అక్రమంగా సంపాదిస్తూ తెలంగాణ ప్రజల రక్తం దాగుతూ ఉన్నారు. ఊరియా కలెక్టరేట్ బంగ్లాలు కడుతుంది బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నాడుగా, కరీంనగర్ మాజీ ఎంపీ. ఆయన బినామీలట. ఏమి దోపిడ్రా మీది? మీ పేగులు చెట్ల కారేయాలరా మీ దొరికితే మిమ్మల్ని. దా అక్రమ నిర్మాణాలకు అడ్డాగా ముషీరాబాద్ సర్కిల్. అక్రమ కట్టడాలపై ఉదాసీనత ప్రదర్శిస్తున్న అసిస్టెంట్ సిటీ ప్లానర్ పావని, ఆర్టీసీ క్రాస్ రోడ్ జవహర్ నగర్ కాలనీలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం, జిహెచ్ఎంసీ సర్కిల్ 15లో వెలుగు చూసిన వింతపోకడ. పర్మిషన్ స్టీల్ట్ ప్లస్ 2 ఫ్లోర్లు, కడుతున్నది 4 ఫ్లోర్లు. తర్వాత 2 అనుమతులను ఒక్కటిగా చేసి నిర్మిస్తున్న బిల్డింగ్ యజమాని. బిల్డర్ను బెదిరించి రెట్టింపు మొత్తంలో వసూళ్లు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు తుంగలో తక్కిన వైనం. ఇక్కడ పావని అంటే ఈమె ఇష్టం వచ్చినట్టు గట్టి పడేస్తున్నారు. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు, మాయమాటలతో గారడీ చేస్తున్నారు. ప్రజా దీవెన సభ కాదు, ప్రజా వంచన సభ. మునుగోడు రైతులకు సాగునీరు ఇంకా అందలేదు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు. కమ్యూనిస్టు సోదరులు కేసీఆర్ ఉచ్చులో పడ్డారు. కేసీఆర్కి రాజగోపాల్ రెడ్డి మధ్య రహస్య ఒప్పందం ఉంది అని చెప్పేసి టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. నిన్నటి నుండి ప్రారంభమైన ఏ షామ్ చార్మినార్ కే నామ్ కరోనా కారణంగా తాత్కాలికంగా రద్దయిన ప్రోగ్రాం. వినోదాత్మక కార్యక్రమాలు ఉండవు, అన్ని వ్యాపార సంస్థల స్టాల్స్ ఉంటాయి. వివరాలు వెల్లడించిన కులి కుతుబుషా నగరాభివృద్ధి సంస్థ కార్యదర్శి. సందడిగా మారిన చార్మినార్ పరిసర ప్రాంతాలట. అంటే అప్పుడు కరోనా ఏ షామ్ చార్మినార్ కే నామ్ అని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారంట. దాంట్లో అన్ని వ్యాపార సంస్థలు ఉంటాయంట. ఇది ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఇక ఈనాడు, మునుగోడులో భాజపా గెలుపుతో కేసీఆర్ సర్కార్కు మూడినట్లే. రాష్ట్రంలో వచ్చేది భాజపా ప్రభుత్వమే. మోడీ 2 లక్షల కోట్లు ఇచ్చిన అప్పుల్లో రాష్ట్రం. మరోసారి తెరాస వస్తే కేసీఆర్ స్థానంలో కేటీఆర్ సీఎం. దళితుణ్ణి మాత్రం ముఖ్యమంత్రి చేయరు. మునుగోడు సమరబేరిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాజగోపాల్ రెడ్డితో ప్రజలకు అభివాదం చేస్తున్న అమిత్ షా అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. ఒకసారి రాజగోపాల్ రెడ్డి భాజపాలో చేరడం అంటే కేవలం ఒక నాయకుడు చేరినట్టు కాదు. ఇది తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో తొలగించడంలో తొలిమెట్టు. మునుగోడు ప్రజలందరూ రాజగోపాల్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. రాష్ట్రంలో 2014 నుంచి పాఠశాలలో టీచర్ పోస్టుల భర్తీ చేయడం లేదు. కానీ కేసీఆర్ కుటుంబంలో పోస్టులు భర్తీ అవుతున్నాయి. ఆయన కుటుంబం చాలా పెద్దది. కుమారుడు, కుమార్తె, మేనల్లుడు ఇలా ఎంతో మంది ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలు. అది కలెక్టరేట్లు సిద్ధం. ఈ నెల 25, 29 వచ్చే నెల 5, 10 తేదీల్లో ప్రారంభించనున్న కాక. సిసోడియాపై లుకౌట్ సర్క్యులర్. జాబితాలో ఆయన పేరు లేదంటున్న సిబిఐ. మద్యం కుంభకోణం దర్యాప్తులో మరో మలుపు అంటూ ఒక వార్తను తీసుకోవచ్చు. తెలంగాణ మూలాలు ఉన్నాయని మాత్రం లేదు దాంట్లో. ఇలా ఇక్కడ కవితకు సంబంధించి మూలాలు ఉన్నాయి. తర్వాత అది ఆ మాట తెలుగు రాష్ట్రాలకు మూలాలన్నా మంచిగా ఏది లేదు వల్ల లేదు. సిసోడియా అక్కడ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పేరు వేసేసి వదిలేసి గట్టినే వచ్చేది జనం. అవును. ఇక అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ. కలిసి భోజనం చేసిన ప్రముఖులు 20 నిమిషాలు ఏకాంతంగా చర్చ. కుటుంబ పాలనపై అమిత్ షా మాట్లాడడమా? ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. కేటీఆర్
వీళ్ళు ఆయా చేసినవి మాత్రం మంచిగా అన్ని నిజమే ఉన్నాయి కదా, అదే. ఇవి హాస్యాస్పదంగా ఉన్నాయి. కేసీఆర్ ప్రశ్నలకు బదులిచ్చే దమ్ము బీజేపీకి భాజపాకు లేదు. ఆ పార్టీ సభ అట్టర్ ఫ్లాప్. మంత్రి జయమ్మ పరిశాన్ కింద వరేపు. బెదిరింపులకు కుటుంబం బలి. భార్యా పిల్లలకు విషమిచ్చి ఉరివేసుకున్న వ్యాపారి. స్థిరాస్తి భాగస్వాముల వేధింపులే కారణం. ముగ్గురిపై చర్యలు తీసుకోవాలంటూ లేక నిజామాబాద్లోని ఓ హోటల్లో ఘటన. పాపం చచ్చిపోయారు. ఇక సర్కార్ కంకర రాతి ఇసుక విక్రయించనున్న టీఎస్ఎండిసి 700 ఎకరాల్లో మైనింగ్ ప్రణాళిక. యాచారం క్వారీకి పర్యావరణ అనుమతులు. ఇంకేమున్నది, భూములు అయిపోయినాయి, మళ్ళీ క్వారీల కాడికి వచ్చింది. కంకర రాళ్ళు రప్పలు అన్ని అమ్ముకునే కంకర రాళ్ళు రప్పలు అవి ఏంటి. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఇక మేడం దగ్గరికి వెళ్దాం. నమస్తే తెలంగాణ. ప్రధాన వార్త చదవమా? ప్రేమ అబద్ధం అట. అయ్యో, బీజేపీ మునుగోడు ఓడు. అమిత్ షా కీకలు. జనం షాకులు. నేతలు బుస్ స్పందన తుస్. లెక్క మామూలుగా ఇది. దేశం నిజం సమర పేరి సభకు ఉత్తరాది కూలీలు తరలింపు. ఈ బాధ కింద వరెత్తు. ఇగో సభ స్టార్ట్ కాకుండా పెట్టి సభ ఒకవేళ తీసినోడు అయ్యేది ఉంటే అక్కడ ఆయన ప్రసంగించేటప్పుడు ఆ ఫోటో మరి మొత్తం తీసేది ఉంటే అప్పుడు ఆయన నిజంగానే ప్రసంగించేటప్పుడు ఎవరు లేరు కదా, అందరూ వచ్చినప్పుడు అనుకోవచ్చు. మీటింగ్ స్టార్ట్ కాకముందుకు తీసి అట్టే ఉంటుంది కదా. ఇక శ్రీ శుభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాతం కృష్ణపక్షం తిది ఏకాదశి పూర్తి. నక్షత్రం అంట మృగశిర ఉదయం 7:40 వరకు. తదుపరి ఆరుద్ర వర్జం సాయంత్రం 5:10 నుంచి సాయంత్రం 6:58 వరకు. రాహుకాలం ఉదయం 7:35 నుంచి ఉదయం 9:10 వరకు. దుర్ముహూర్తం పగలు 12:44 నుంచి పగలు 1:34 వరకు. పునర్దుర్ముహూర్తం కూడా ఉందంట. పగలు 3:15 నుంచి సాయంత్రం 4:05 వరకు. అమృతకాలం రాత్రి 11:28 నుంచి రాత్రి 1:16 వరకు ఉందంట. ఇది రాత్రి 12-1 గంటలకు అమృతకాలం. మరి అమృతం తాగే కాలం అన్నట్టు. కొంతమందికి ఎత్తిపోతల పథకం ఉంటుంది ఆ టైంలో. దళితులకు 10 లక్షలు ఇస్తా అన్నాడు కేసీఆర్. మీకు అందినాయా? అమిత్ షా ప్రశ్న అయితే ఈయన సమాధానం చెప్తున్నాడు. కమలాపూర్కు సంబంధించినటువంటి ఆయన తీసుకుని వచ్చిన నిజంగానే అని చెప్పి చెప్తున్నాడు. అందరికి అందిస్తా అన్నాడు కదా, దళితులు అందరికి ఇస్తా అన్నాడు కదా. ఇస్తా అన్నాడు. మరి ఇదేనా కలెక్టరేట్ భవనం? 25 నుంచి సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన. 4 సమీకృత కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలు. సెప్టెంబర్ 10 వరకు షెడ్యూల్ ఖరారు. ఇప్పటికే 15 కలెక్టరేట్ల నిర్మాణం పూర్తి. త్వరలో మరో 10 జిల్లాలకు సిద్ధమట. మరి ఏది ఇక్కడ అక్కడ కవిత కపి రేసిరా మరి లేదా ఉల్టా కథ వాళ్ళ దాంట్లో వేసుకుంటారా? వాళ్ళకి సంబంధించిన దాంట్లో కనీసం ఆ వార్త ఇంత వార్త వేసుడు కూడా ఎక్కువ. ఇది ఎందుకంటే దీన్ని మొత్తం ఈ టాపిక్ వచ్చిందంటే వాళ్ళకు కూడా బండారం బయటపడుతుంది కాబట్టి. నేడు వజ్రోత్సవ ముగింపు వేడుక సుందరంగా ముస్తాబైన ఎల్బీ స్టేడియం. ఏర్పాట్లు పూర్తి. పరిశీలించిన సిఎస్ డీజీపీ. ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం కేసీఆర్. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు సన్మానం అందిందంట. మరి ఈడేమైందో కథ. ఇది స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హరితహారం కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్లోని బొటానికల్ గార్డెన్స్లో మొక్కలు నాటుతున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతకుమారి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, ఎండి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు. ఇక ట్రిబ్యునల్ రాదు, వాటా తేలేదు. ఈ నీటి హక్కుల గురించి ఒక వార్త అయితే రాసుకొచ్చింది. మొత్తం మీద తెలంగాణ లేఖలకు సమాధానం ఇయ్యేదట కేంద్రం. ఇయ్యేది కాదు వాడ. మేము రాము, మేము పోము అంటే 4/5 నీ కథ నువ్వు చేసుకో, మా కథ మేము చేసుకుంటామని వాళ్ళు వెళ్ళిపోయారు. కాడికి వచ్చింది కథ. ఇంకా మేడం ఏమంటుందో మరి. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ను కూల్చేస్తే బెటరా కాదా అని చెప్తే కూల్చాలి అని 93% మంది అంటున్నారు. ఇప్పటి వరకు 6,260 మంది పాల్గొన్నారు ఇప్పటి వరకు. కవితను సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉంటే బీజేపీ కాళ్ళు కేసీఆర్ పట్టుకుంటాడా అని అడిగితే ఖచ్చితంగా పట్టుకుంటాడని 89% మంది అంటున్నారు. గంత నమ్మకం ఏంది?